సో వాళ్ళు సేమ్ టైప్ ఆఫ్ ఫంక్షనల్ ఎక్స్పెక్ట్. సో అది ఇట్ విల్ బికమ్ ఇది ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఫీజిబుల్. సో ఇది సపోర్ట్ చేయాలి. బేసిక్గా కాలం కి కంట్రోల్ ఎక్స్టెన్షన్ లేదు. సో అది ప్రాబ్లమ్ ఉంది. సో అందుకే త్రూఅవుట్ ఐదర్ మనం ఎం టేబుల్ యూస్ చేయాలి లేదా త్రూఅవుట్ గ్రిడ్ టేబుల్ యూస్ చేయాలి. మన ఇక్కడ ఇలిస్ట్రేషన్ కోసం ఒక దగ్గర ఒకటి యూస్ చేస్తాం కానీ బట్ ఇఫ్ సిచ్యువేషన్ డిమాండ్స్ మనం ఇంప్లిమెంట్ చేయాలి. బట్ ఈ ఆప్షన్స్ అయితే ఇవ్వకూడదు. సో సో ఇది ఫిల్టరింగ్ కి ఈ విధంగా ఇస్తాము. సో ఫిల్టర్ బై వెయిట్ ఇది అంత ఇంట్యూటివ్ కాదు. అంటే లైక్ జనరల్ గా వాళ్ళే ఈజీ టు యూస్. సో ఇప్పుడు ఎక్సెల్ ఎక్సెట్రా దగ్గర దే ఆర్ కంఫర్టబుల్ రైట్. సో ఈ విధంగా యూస్ చేయడం విల్ బి ప్రొమినెంట్ యూస్ టు. ఇది ఇక్కడ దాకా వెళ్ళి స్పెసిఫిక్ గా ప్రాపర్టీ సెలెక్ట్ చేసి ఇవన్నీ సెలెక్ట్ చేయడం అనేది ఇట్స్ కైండ్ ఆఫ్ లిటిల్ వార్డ్. బట్ ఈ ఆప్షన్స్ గ్రూప్ బై ఆప్షన్స్ ఎక్సెట్రా అవి కూడా ఈ విధంగా వస్తుంది. స్టాండర్డ్ ఇంప్లిమెంటేషన్ సెకండ్ మనం డైరెక్ట్ గా సో అడిషనల్ ఫ్రాగ్మెంట్ ఉంటుంది. సో ఆ ఫ్రాగ్మెంట్ డైరెక్ట్ గా మనం యూస్ చేసుకుని సరిపోతుంది. ఇక్కడ షార్ట్ కి ఫిల్టర్ కి ఉంది కదా. సో ఇప్పుడు ఫ్రాగ్మెంట్స్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కనుక సో ఇట్స్ ఎం టేబుల్ కైనా యాడ్ చేయాలంటే సో ఈ ఫ్రాగ్మెంట్స్ ఇవన్నీ రీయూజబుల్ కోడ్స్. సో ప్రైమరీగా మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే సో ఏవైనా అనుకో యూ కెన్ యాడ్ ఏ న్యూ ఫ్రాగ్మెంట్. సో ఇక్కడ మనం యూజ్ చేస్తాడు మన అప్లికేషన్ కి తగ్గట్టుగా ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని రీప్లేస్ చేస్తే సో పర్టికులర్లీ ఇక్కడ షార్ట్ యాడ్ చేస్తాం. సిమిలర్లీ ఫిల్టర్ ఇవన్నీ కూడా రీయూజబుల్ కోడ్స్ లాగా. సో ఇక్కడ నోటీస్ చేస్తే ఇప్పుడు మనం రిలేట్ చేసుకుంటే 80-90% అంతా కూడా కోడ్ మనం రీయూజ్ చేయొచ్చు. లైక్ టేబుల్ డెఫినేషన్ అవనివ్వండి, సెట్టింగ్స్ అవనివ్వండి. బట్ ఓన్లీ థింగ్ మనం ఆ స్ట్రక్చర్ ఒక సింగిల్ కాలమ్ యాడ్ చేసుకుని ఇలా ఇవి ఏంటంటే బేస్ ప్రాపర్టీస్ ఎప్పుడైతే మనం యాడ్ చేస్తామో 80-90% ఒక అప్లికేషన్ లో చేసిన నెక్స్ట్ అప్లికేషన్కి వెళ్ళేటప్పటికి మనకి 80% ఆటోమేట్ చేయడానికి కావాల్సిన కోడ్ స్నిప్పెట్స్ అని కూడా హ్యాండీగా ఉంటాయి. బట్ అవి ఎం టేబుల్ కి ఎలా యూజ్ చేయాలి, గ్రిడ్ టేబుల్ కి ఇవి ఉన్నాయా అనే డిఫరెన్స్ మనకి హై లెవెల్ ఐడియా ఉండాలి. మళ్ళీ గ్రూప్ బేసిస్ వ్యూ స్నిప్పెట్స్ తీసుకున్నాం. సో దీనికి ఇప్పుడు స్పెసిఫిక్ కంట్రోల్ మన ఫార్మాటర్ వెళ్ళాం అనుకోండి. ఫార్మాటర్ దగ్గర ఇక్కడ రాయలేదు. సో దే హ్యావ్ మెన్షన్ కంట్రోలర్. సో ఇది వ్యూ సెట్టింగ్ స్టైల్. సో పర్టికులర్ గా షార్ట్ బటన్ టచ్ ఈవెంట్ ఏదైనా కదా. సో ఈ హెడర్ టూల్ బార్ ఏదైతే ఉందో సో అది ఇనిషియేట్ చేయడానికి హెడర్ టూల్ బార్ యాక్సెస్ చేసుకుంటారు. టూల్ బార్ ని మన టేబుల్ ఎక్కడ ఉంది. సో ఎం టేబుల్ టేబుల్ రిపోర్ట్స్ ఎం టేబుల్ దగ్గర హెడర్ టూల్ బార్ లో ఆల్రెడీ మనకి అప్డేట్ క్రియేట్ ఎక్సెట్రా ఉంది కదా. సో ఇక్కడే దాన్ని సో ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి కనుక వీ కెన్ జస్ట్ పిక్ additional buttons. So you can put it at the last filter options etc. And if it's specifically sort keep it sort method on so sort method handle sort first. So handle sort first will there. So you can pick this to follow that. I mean we are just standard codes ni మనం ట్రై చేసి ఫాలో అవుతున్నాను. సో దాన్ని ట్రై చేస్తే ఫైన్ వీ కెన్ మూవ్ ఆన్ ఆల్సో. సో టిపికల్ ఏంటంటే మనం ఇవి హ్యాండీ మీరు ఇవన్నీ కూడా జనరల్ గా ఏం చేశారంటే ఇవన్నీ కూడా మీరు ఫ్రాగ్మెంట్స్ అన్నారు కదా. సో ఇప్పుడే ఇక్కడ మీకు మనం యూటిలిటీ ఎలాగైతే మనం క్యారీ చేయొచ్చు ఫార్మాటర్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మీరు కావాలంటే ఇంకో ఫోల్డర్ యూటిల్లోనే ఇవన్నీ కూడా యాడ్ చేయొచ్చు. ఓకే నథింగ్ రాంగ్. సో వ్యూస్ అన్ని ఒక దగ్గర మనకి రిఫరెన్స్ ఉంటాయని ఇలా యాడ్ చేస్తాం. సో మళ్ళీ వీ షుడ్ నాట్ బి లాస్ట్. సో ఇవి ఎక్కడ ఉన్నాయి. ఓకే సో ఇవన్నీ కూడా మీరు క్యారీ చేయొచ్చు. సో మీరు ఇక్కడ ఈ సెక్షన్ లోనే మీరు ఒక కమెంట్స్ యాడ్ చేసి దిస్ ఆల్ కెన్ బి కాపీడ్ అన్నట్టు స్నిప్పెట్స్ లో పెట్టుకుంటే మనకి. సో టేబుల్ నేను ఇంకో ఫ్రాగ్మెంట్ లో యాడ్ చేశాను సార్ ఎం టేబుల్. బట్ అది కూడా సేమ్ ఇది ఈ 278 లైన్ ఉంది కదా సార్, అది రీనేమ్ చేసి చూసాను ప్రెస్ బటన్ కింద యూజ్ చేయడానికి. అది కూడా అవ్వలేదు సార్. ఆన్ ప్రెస్ ఈవెంట్ క్లిక్ చేసి చూసాను. అది ఐడీస్ వస్తుంది. ఇక్కడ మనకి ఇక్కడ ఏం చేయాలి, పేజ్ లోడ్ అయినా ఆటోమేటిక్ లోడ్ అవ్వాలి, ఎవరు క్లిక్ చేయరు. సో ఆటోమేటిక్ గా లోడ్ అవ్వాలంటే ఏం చేయాలి, ఆన్ ఇట్ మెథడ్ లో డిఫైన్ చేయాలి. సో మీరు అప్పుడు ఫంక్షన్ లో ఇవ్వకూడదు. ఈ ఫ్రాగ్మెంట్ కాల్ డైరెక్ట్ గా లోపల ఉన్న కంటెంట్ ని డైరెక్ట్ గా ఆన్ ఇట్ ఇవ్వాలి. సో ఇది ఎప్పుడు వస్తుంది, ఫిజికల్ గా మనం ఓపెన్ చేయాలన్నమాట. సో ఇక్కడ టేబుల్ ఏమవ్వాలి, బై డిఫాల్ట్ గా ఇప్పుడు మనం ఈ కేసులో నోటీస్ చేస్తున్నాడు ఆటోమేటిక్ గా నేను చార్ట్స్ క్లిక్ చేసినప్పుడు కాల్ అయింది. సో ఫ్రాగ్మెంట్ ఆటోమేటిక్ గా కాల్ అంటే ఫ్యాక్టరీ ఫంక్షన్ అంటే లైక్ బిల్డింగ్ ఫంక్షన్ ఏంటంటే ఆన్ ఇట్ మెథడ్ ఉంది, ఆన్ ఆఫ్టర్ అంటే ఆన్ బిఫోర్ అంటే. సో ఆ బ్లాక్స్ లో పెడితేనే ఆటోమేటిక్ గా లోడ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఆన్ ఆఫ్టర్ ఎంటరింగ్ ఎక్సెట్రా యూజ్ చేయొచ్చు. ఎందుకు ఆన్ ఆఫ్టర్ ఎంటర్ అన్నాను, ఇనిషియల్ గా లోడ్ అయినప్పుడు ఇప్పుడు ఏం లోడ్ అవుతుంది, ఈ పేజ్ లోడ్ అవుతుంది అవునా. సో మన ఆన్ ఆఫ్టర్ ఎంటరింగ్ లో ఇప్పుడు ఆ బ్లాక్ పెట్టారు అనుకోండి, ఆటోమేటిక్ గా ఈ ట్యాబ్ కి వచ్చినప్పుడు ఇది అంతా లోడ్ అయిన తర్వాత సెకండ్ ప్రయారిటీ కింద ఇక్కడ లోడ్ అవుతుంది. సో ఆన్ ఆఫ్టర్ ఎంటరింగ్ లో ఇప్పుడు ఆ వ్యూ కోడ్ అనేది మీరు యూజ్ చేయొచ్చు వితౌట్ నేను గివింగ్ ఎనీ ఫంక్షన్ నేమ్. ఈ ఫంక్షన్ నేమ్ ఇవ్వక్కర్లేదు, ఇది ప్రెస్ ఈవెంట్ ఉంటేనే ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. బట్ ఆటో ఇన్వోక్ కావాలంటే జస్ట్ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ మీరు ఆన్ ఆఫ్టర్ ఎంటరింగ్ లో యాడ్ చేయండి డైరెక్ట్ గా, ఇట్ విల్ లోడ్. అంతే కదా. సెల్ఫ్ ఇన్వోకేషన్
ఫంక్షన్స్ మనం చూస్తుంది అనడానికి ఇది దీస్ ఆర్ నాట్ సెల్ఫ్ ఇన్వొకేషన్. సో ఇవన్నీ కూడా యూజర్ ఈవెంట్ డిఫైన్ చేస్తే గానీ అవ్వవు. సో ఆ డిఫరెన్స్ మనకు తెలియాలి. వెన్ టు యూజ్ సెల్ఫ్ ఇన్వొకేషన్, వెన్ టు యూజ్ అనేది వీ హ్యావ్ టు యూజ్. సో అందుకే రేర్ గా మీకు ఎందుకు ఆన్ ఆఫ్టర్ అంటే వాడరంటే, సో వి డోంట్ యూస్ ఇలా ఫ్రాగ్మెంట్ ఎక్సెట్రా యూజ్ చేయకపోతే వాటి యూజేజ్ ఏముండదు. యూజ్ చేస్తేనే వాటికి యూజేజ్ ఉంటుంది. సో ఒకసారి ట్రై చేయండి అలాగా ఆన్ ఆఫ్టర్ ఎండింగ్ లో యాడ్ చేసినట్టు అలా యూట్యూబ్. ఆన్లైన్లో యాడ్ చేస్తున్నారు. దీనికి సో వీఆర్ రీనేమింగ్ పాత్ కనుక, సో లెట్ మీ టేక్ దిస్ పాత్. సో మన ఫైల్స్ అన్ని కూడా వ్యూ ఫోల్డర్ ఉన్నాయి కనుక వ్యూ నేమ్ యాజ్ వ్యూ. దీని నేమ్ వచ్చేసరికి సార్ట్ అని ఉన్నది. ఇట్స్ ఓకే. సో ఇక్కడ వ్యూ సెట్టింగ్స్ డైలాగ్ అనే ఫంక్షన్ డిఫైన్ చేసి యూజ్ చేస్తారు కనుక ఈ వేరియబుల్ ఎక్కడ డిఫైన్ చేస్తారు కూడా హ్యావ్ టు పిక్. సో వ్యూ సెట్టింగ్స్ డైలాగ్ ఇక్కడ నోటీస్ చేస్తారా ఫ్రాగ్మెంట్ ని ఆటోమేటిక్ గా సో ఇలా ఇచ్చారు ఆన్ లో. సో ఇలా ఆన్ లో కూడా ఇవ్వచ్చు. ఓకే. సో ఆన్ లో లోడ్ అయిన ఆటోమేటిక్ గా లోడ్ అవుతుంది. సో ఎవరు క్లిక్ చేయకుండా కాలం మెనూ యూజ్ చేస్తారు. నోటీస్ చేస్తే సో ఇది కాలం మెనూ. సో కాలం మీద మెనూ ఇచ్చిన యాక్షన్ ఈ ఫ్రాగ్మెంట్ ని సో ఈ కాలం దగ్గర క్లిక్ చేయగానే ఇలా వచ్చేటట్టు ఇచ్చారు. ఓకే. ఐ థింక్ దే ఆర్ సిమిలర్ ఫంక్షనాలిటీ కాలమ్స్ ఎక్సెట్రా యాక్షన్స్ చేయడానికి దే ఆర్ క్రియేటింగ్ ఏ కంట్రోల్. ఈ ఆప్షన్ ఇస్తే సేమ్ సార్ట్ ఎక్సెట్రా కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు. అసలు ఇది ఎలా క్రియేట్ చేస్తారు అసలు? ఓకే. ఓ మెనూ అనే న్యూ ప్రాపర్టీ అని యాడ్ చేసి ఉంటారు. వీల్ ప్లే అరౌండ్. సో కస్టమ్ కంట్రోల్ ఒకటి క్రియేట్ చేయొచ్చు. అంటే ఈ ఇవి వన్ టైం కస్టమ్ కంట్రోల్స్ ఎం టేబుల్స్ జనరల్ ఈ రిక్వైర్మెంట్ మాకు యూఐ టేబుల్ లాగే ఎం టేబుల్ కావాలంటే దేర్ కస్టమ్ గా లాజిక్స్ ఉన్నాయి. బట్ ఎవ్రీ టైం వర్క్ అవ్వవు. కాలం పర్సనలైజేషన్ అని ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయి. ఓకే. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి 3 సెట్ ఆఫ్ కంట్రోల్స్ వచ్చేస్తాయి. ఒకటి స్మార్ట్ టేబుల్ మీరు నోటీస్ చేస్తుంటే స్మార్ట్ టేబుల్ బిల్ట్ ఇన్ ఇవన్నీ వచ్చేస్తాయి. మనం ఫియర్ ఎలిమెంట్ లో చూసాం అనుకోండి. సో అడాప్ట్ ఫిల్టర్స్ ఇవన్నీ కూడా కొంచెం అడ్వాన్స్ గా మనకి స్ట్రైట్ అవే అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే మనం స్మార్ట్ టేబుల్ ఫియర్ ఎలిమెంట్ యాప్ లో మీరు వాటిని టేబుల్ ఫీచర్స్ కస్టమర్ సేమ్ నాకు ఎం టేబుల్ కావాలి గ్రిడ్ టేబుల్ కావాలంటే ఇవ్వలేము. ఓకే. సో ఇవన్నీ కూడా 3 బకెట్స్ అనమాట. సో అది ప్రాబ్లం అవుతుంది. సో అది కష్టం చేయడాలని చేస్తే అన్నెసరీ వి ఎండ్ అప్ విత్ టూ మెనీ ఎర్రర్స్. సో సో కొన్ని కస్టమ్ స్నిప్పెట్స్ ఉన్నాయి. సో సో ఇది చూసారంటే ఇది కస్టమ్ ఫంక్షనాలిటీ. సో ఎం టేబుల్ కి ఇలా కస్టమ్ ఫంక్షనాలిటీ యాడ్ చేశారు. సో ఇదంతా కూడా సో ఇట్ విల్ ఆర్ కాంప్లికేట్ ద థింగ్. సో ఇలా ఫ్రాగ్మెంట్ తీసుకొని సో ఆ ఫ్రాగ్మెంట్ ఆటోమేటిక్ ప్రెస్ ఈవెంట్ లో యాక్సెస్ చేస్తారు. నోట్ చేస్తారంటే సో ఇలా సేమ్ ఇప్పుడు మనం ఏదైతే యూఐ టేబుల్ చూసామో సిమిలర్ దే క్రియేటెడ్ ఫ్రాగ్మెంట్ క్రియేటెడ్ కస్టమ్ కంట్రోల్. సో ఇది కస్టమ్ కంట్రోల్. సో ఇలాంటి కస్టమ్ ఆప్షన్స్ కి వెళ్ళాల్సి వస్తుంది. సో దీనికి ఉండే హెడ్ ఎక్స్ దీనికి ఉంటాయి. సో లైఫ్ సైకిల్ ఈవెంట్స్ అన్ని కూడా మనం హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో సేమ్ ఇంట్యూటివ్ లుక్ అండ్ ఫీల్ రాకపోవచ్చు, బట్ ఇవన్నీ కూడా కస్టమ్ కోడ్. డోంట్ గో ఇన్ టు దిస్ ఏరియా. జనరల్ దంబుల్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. ఇప్పుడు మనం చూసిన మెనూ ఏదైతే ఉందో సంథింగ్ ఆఫ్ సో ఈ కేసులోని వ్యూ సెట్టింగ్స్ డైలాగ్ సో వ్యూ సెట్టింగ్స్ డైలాగ్ అనేది ఇక్కడ ఎంటీ అరే క్రియేట్ చేశారు. సో జస్ట్ అన్ ఎంటీ అరే. సో లెట్స్ క్రియేట్ అన్ ఎంటీ అరే. ఇక్కడ ఆన్ ఇట్ దగ్గర టేకింగ్. సో ఇనిషియల్ లోడ్ అయినప్పుడు సో ఇక్కడ ఆన్ ఇట్ మెథడ్ దగ్గర వీఆర్ జస్ట్ టేకింగ్ ఒక అరే డిఫైన్ చేస్తాం సెట్టింగ్స్. సో ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా హోల్డ్ చేయడానికి. సో ఈ వేరియబుల్ అనేది ఇక్కడ డిఫైన్ అయింది కనుక సో సెట్టింగ్స్ డైలాగ్. సో ఇక్కడ మళ్ళీ గెట్స్ వ్యూ సెట్టింగ్స్ కాల్ అవుతుంది. సో గెట్ వ్యూ సెట్టింగ్స్ డైలాగ్ అనేది కూడా ఇట్స్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. ఓకే. సో గెట్ వ్యూ సెట్టింగ్స్ ఇక్కడ రెఫర్ చేస్తాం. ఓకే. సో వి నీడ్ దిస్ ఫంక్షన్. ఇక్కడ నోటీస్ చేస్తే మనం సార్ట్ ప్రెస్ చేసినప్పుడు మనం సార్ట్ ఫ్రాగ్మెంట్ ఓపెన్ చేస్తాం. సో ఓపెన్ చేసిన బట్టి గెట్ వ్యూ సెట్టింగ్స్ కి ఇక్కడ మనం ఫ్రాగ్మెంట్ ఏదైతే ఓపెన్ చేయాలి కదా, సో ఓపెన్ చేసే లాజిక్ ఇక్కడ మనం ఇది ఇంత కాంప్లికేట్ చేయకుండా మనం రెగ్యులర్ గా ఫ్రాగ్మెంట్ ఎలా లోడ్ చేస్తాం ఆ సింటాక్స్ యూజ్ ప్రాబ్లం. సో దిస్ ఇస్ జస్ట్ దే ఆర్ రీయూజింగ్ దిస్. ఈ సెట్టింగ్స్ ఎలాగని ప్రతి దానికి కూడా రీయూజ్ చేయడానికి దే ఆర్ యూజింగ్. ఓకే. బేసిక్లీ ఇక్కడ ఏం చేస్తున్నాడు ఫ్రాగ్మెంట్ లోడ్ చేయడానికి వీఆర్ కాలింగ్ ఇది డైనమిక్ గా ఐడి రీడ్ చేయడం. మనం స్టాటిక్ గా ఫిక్స్డ్ గా ఐడి ఫిక్స్ చేయకుండా సో ఇక్కడ సార్టింగ్ ఫిల్టరింగ్ ఎక్సెట్రా కదా. సో అన్నిటికీ కూడా జనరిక్ గా దే రోటేషన్ ఇక్కడ ఐడి డైనమిక్ గా రీడ్ చేస్తుంది. ఫ్రాగ్మెంట్ నేమ్ కూడా డైనమిక్ గా మనం పాస్ చేస్తాం. సో ఫ్రాగ్మెంట్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ ఈ అరేలో పాస్ చేసి ఇక్కడ క్రియేట్ చేసిన ఎంటీ అరే
నుంచి రీడ్ చేస్తుంది. సో ఇక్కడ నోటీస్ చేస్తారంటే ఇక్కడ ఫంక్షన్ వ్యూ సెట్టింగ్స్ డైలాగ్ అని మనం ఇక్కడ పాస్ చేస్తాం కదా. సో ఏదైతే ఈ ఫంక్షన్ ఉందో ఈ ఈ నేమ్ ఈ సార్ట్ అనేది ఈ ఫ్రాగ్మెంట్ పాస్ అవుతుంది పారామీటర్ కింద. ఈ పారామీటర్ వ్యూ సెట్టింగ్ సార్ట్ అనేది ఇట్ బికమ్స్ ద నేమ్. సో ఈ కేసులో పాస్ అయ్యే వాల్యూ ఏ పాస్ అవుతుంది, సో ఈ వాల్యూ పాస్ అవుతుంది. అండ్ గెట్ సెట్టింగ్స్ డైలాగ్ అని చెప్పి ఇచ్చినప్పుడు ఈ ఫంక్షన్ కి ఈ వేరియబుల్ ఇందులో యాడ్ అవుతుంది. సో ఇట్ బికమ్స్. సో ఇదంటే ఈ కోడ్ ఎలా రీయూస్ కి ఎంత చేంజ్ చేస్తారనేది నోటీస్ చేయండి. సో ఇట్ ఈస్ హ్యాండీ స్నిప్పెట్. సో మల్టిపుల్ టైమ్స్ మనం ఇప్పుడు ఈ ఫ్రాగ్మెంట్స్ 4-5 టైమ్స్ రాసాం కదా. సో ఇవన్నిటికి కూడా మల్టిపుల్ టైమ్స్ రాయకుంటే ఈ లైన్ ఆఫ్ కోడ్ మీరు యూస్ చేయొచ్చు. దిస్ ఇస్ సింప్లిఫైయింగ్ ఆల్ ఫ్రాగ్మెంట్స్ కి 4-5 టైమ్స్ ఫ్రాగ్మెంట్స్ కోడ్ రాయకుండా ఒకేసారి రాస్తాం. ఈ ఒక సింగిల్ బ్లాక్ ఆఫ్ కోడ్ సరిపోతుంది. ఇది ఇస్ ఆటోమేటిక్. ఎందుకంటే ఈ నేమ్ ని పాస్ చేస్తున్న ఈ ఫంక్షన్ కనుక ఇట్ కెన్ బి రియూస్డ్ ఎవ్రీ టైమ్. ఐడీస్ కూడా డైనమిక్ గా పిక్ చేసేలాగా గెట్ ఐడి ఫంక్షన్ తోటి ఐడి ఆటోమేటిక్ వ్యూ నుంచి ఐడి రీడ్ చేస్తుంది. కంట్రోల్ ఒకసారి రాస్తా సార్. రిపోర్ట్స్ ఇక్కడ మనకి ఆటోమేటిక్ గా ఇక్కడ ఆప్షన్ వచ్చింది. ఫ్రాగ్మెంట్ నాట్ డిఫైన్డ్. ఓకే, మన లైబ్రరీ లోడ్ చేయలేదు ఫ్రాగ్మెంట్. దిస్ ఇస్ ఓల్డ్ స్నిప్పెట్ కనుక ఇది కోర్ ఫ్రాగ్మెంట్ లైబ్రరీ మనం యాడ్ చేయాలి. సో లుకింగ్ ఎట్ ఎర్రర్ మనకి ఐడియా రావాలి. సో వాట్ ఇస్ మిస్సింగ్ అనేది. సో ఫ్రాగ్మెంట్ అనేది మనం ఇక్కడ డెఫినేషన్ ఇక్కడ ఎలా ఇచ్చామంటే SAP UI coded for fragment ఇస్తే ఫైన్. సో ఇక్కడ ప్రీవియస్లో ఇక్కడ నోటీస్ చేస్తే ఇక్కడ ఫ్రాగ్మెంట్ కి డైరెక్ట్ గా దిస్ డాట్ లోడ్ ఫ్రాగ్మెంట్ ఉంది. ఓకే, ఇది న్యూ సింటాక్స్. ఓకే, ఇది ఓల్డ్ సింటాక్స్. సో కోర్ నుంచి డైరెక్ట్ గా యూస్ చేసే ప్రీవియస్ సింటాక్స్. సో కాబట్టి దీన్నే ఈ విధంగా కూడా రాయొచ్చు. సో ఈ లోడ్ ఫ్రాగ్మెంట్ అని డైరెక్ట్ గా యూస్ చేస్తాం. సో ఇక్కడ మనం యూస్ చేసేది ఫ్రాగ్మెంట్ డాట్ లోడ్. సో కోడ్ ఫ్రాగ్మెంట్. సో డిఫరెంట్ లైబ్రరీస్ ఉన్నాయి. సో మల్టిపుల్ లైబ్రరీస్, ఓల్డ్ లైబ్రరీస్ SAP UI core లో కూడా ఉన్నది. ఇది M లో న్యూగా యాడ్ చేశారు. సో ఏ రిలీజ్ తో వస్తుంది అనే దాన్ని బట్టి చూసుకోవాలి. సో దట్స్ ద డిఫరెన్స్. సో దీనికైతే లైబ్రరీ లోడ్ చేయక్కర్లేదు. బట్ ఈ కేసులో మనం యూజ్ చేసేటప్పుడు డైరెక్ట్ గా ఫ్రాగ్మెంట్ కాల్ చేస్తాం, ఈ కీవర్డ్ ఫ్రాగ్మెంట్. సో ఈ కీవర్డ్ ఫ్రాగ్మెంట్ అనేది లైబ్రరీ డిపెండెంట్ లైబ్రరీ ఇక్కడ మెయింటైన్ చేస్తాం. సో ఫ్రాగ్మెంట్స్ అనేది చాలా ఇష్యూస్ వచ్చేవి. సో అందుకని చెప్పి సో దే హ్యావ్ యాడెడ్ నౌ ఇంటూ M లైబ్రరీ. అది ఐ థింక్ 1.8 తర్వాత ఎక్కడ యాడ్ చేశారు. సో ఫ్రీక్వెంట్ గా యూజేజ్ ఇది M లైబ్రరీ లేకుండా కోర్ లో ఉంటే ఈదర్ ఆఫ్ చేంజెస్ ఇష్యూ ఉంది. సో ఈ కేసులోని సార్ట్. సో సార్ట్ ఫంక్షన్ ఇక్కడ రాసాము లేదో లెట్ నుంచి హ్యాండిల్ సార్ట్ ఫస్ట్ ఇక్కడ. సో ఇట్ సేస్ డివైస్ ఇస్ నాట్ డిఫైన్డ్. ఓకే, డివైస్ ఫంక్షన్స్ ఇది స్కిప్ చేయొచ్చు. సో CSS యాడ్ చేస్తుంది. సో ఈ డివైస్ ది మనం CSS ఆటోమేటిక్ కాంపాక్ట్ ఆర్ కాజ్ మనం డెన్సిటీ క్లాసెస్ చూసాం కదా. సో డెస్క్టాప్ లో అయితే కాంపాక్ట్, సో ఎక్కువ స్పేస్ ఉండేలాగా. సో లేదంటే కాజ్ కింద యాడ్ చేసినట్టు ప్రాపర్టీ యాడ్ చేస్తారు. ఇది జనరల్ గా మనం మేనిఫెస్టోలో ఈ డివైస్ సెట్టింగ్స్ యాడ్ చేయొచ్చు. సో ఈ ఆప్షన్. సో ఇది ఈ కేసులో ఇది కావాలంటే మనం జస్ట్ ఈ కండిషన్ మనం కమెంట్ చేయొచ్చు. షో యూ దట్ ఆప్షన్. బేసిక్ గా UI డివైస్ అని యాడ్ చేశారు. సో ఈ డివైస్ ప్రాపర్టీ రీడ్ చేస్తుంది. ఐ థింక్ ఇక్కడ సో యూజువల్గా ఇది మేనిఫెస్టో మనం డిఫైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ డెఫినేషన్ లో కనిపించట్లేదు. వై దే ఆర్ పికింగ్ ఇట్ ఫ్రమ్. సో ఇక్కడ UI డివైస్ అన్నది. సో ఈ లైబ్రరీ యాడ్ చేస్తే మనకి సో మనం మేనిఫెస్టో చూస్తే డేటా సోర్సెస్ లాగే మనకి డివైసెస్ కి ఇక్కడ యాడ్ చేస్తాం. ఇది డివైస్ టైప్స్. సో ఈ డివైస్ టైప్స్ SAP UI డివైస్ అని తీసుకుంటే ఈ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కీవర్డ్స్ అక్కడ మనం డివైస్ ప్రాపర్టీస్ ని ఐడెంటిఫై చేస్తుంది. సో డెస్క్టాప్ లో రన్ చేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ ఫాల్స్ యాడ్ చేస్తే ఇది డివైస్ టైప్ ఫోన్ లో రన్ అవ్వకుండా ఉంటుంది యాప్. ఓకే, బై డిఫాల్ట్ ఇవన్నీ ఆల్వేస్ డెస్క్టాప్, టాబ్లెట్, ఫోన్ అనే టూలోనే ఉంటుంది. బట్ ఈ ప్రాపర్టీస్ బట్టి డివైస్ ఇన్ కేస్ డెస్క్టాప్ అని డిటెక్ట్ అయితే అప్పుడు జస్ట్ CSS చేంజ్ చేస్తాం. దట్ ఈస్ ఆప్షనల్ రైట్ నౌ. ఇది మనం జస్ట్ యూ కెన్ కమెంట్ ఇట్ అవుట్. సో నౌ ఇట్ ఈస్ సార్ట్ అనేది ఆటోమేటిక్ గా మనకి ప్రెసెంట్ అనేది ఆటోమేటిక్ గా అందులో ఇప్పుడు బైండింగ్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో రీసెట్ ఆప్షన్ అన్ని కూడా బిల్ట్ ఇన్ ఆటోమేటిక్ గా దే స్టార్టెడ్ వర్కింగ్. ఇక్కడ మనం చేంజ్ చేయాల్సి మనకు కావాల్సిన ఫీల్డ్స్ ని మనం రీమ్యాప్ చేస్తే సరిపోతుంది. సిమిలర్లీ ఇప్పుడు ఫిల్టర్ కి ఎక్సెట్రా కూడా మనం జస్ట్ యాడ్ చేయాలి. సో ఫిల్టర్ కి యూ కెన్ జస్ట్ కాపీ ద రిమైనింగ్. సో హ్యాండిల్ ఫిల్టర్ గ్రూప్ 1 by 1 యాడ్ చేయండి. ఎందుకంటే ఎర్రర్స్ వాట్ ఆల్ ఆర్ బీయింగ్ అక్కడ అనేది మనకు ఐడియా రాదు. మీరు యూజ్ ద సేమ్ సింటాక్స్. ఇంకా చేంజ్ చేయాల్సింది ఒకళ్ళు. సో ఆల్ వీ హ్యావ్ చేంజెస్ దిస్ రిమైనింగ్ అన్ని కూడా స్టాండర్డ్ ఉన్నాయి.
దీన్ని ఏం ఫిల్టర్ కనుక జస్ట్ కీప్ ఇట్. ఈ హ్యాండిల్ ఫిల్టర్ మెథడ్ ఆల్రెడీ అక్కడ డిఫైన్ అయింది కనుక వీఆర్ గుడ్. ఇక్కడ జస్ట్ మీరు ఇన్వోక్ చేయడానికి కాల్ చేస్తారు. సో ఫిల్టర్ కూడా మనకి ఫిల్టర్ బై ఆప్షన్. సో ఇవన్నీ కూడా మనం కెన్ కస్టమైజ్ ఇట్, బట్ విల్ ఇన్వోక్ ఇట్. సో గ్రూప్ కూడా సిమిలర్ గా. సో ఇక్కడ నోటీస్ చేస్తే ఫ్రాగ్మెంట్స్. సో ఇప్పటివరకు మీరు ఫార్మాటర్ నే యూజ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఫ్రాగ్మెంట్స్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. ఓకే, సో ఎవ్రీ పాపప్ పేజ్ చూసినా కూడా ఇట్స్ ఏ ఫ్రాగ్మెంట్. సో విచ్ కెన్ బి క్యారీడ్ గ్రూప్ బటన్. ఈ గ్రూప్ ఓన్లీ ఎం టేబుల్స్ కి ఇవ్వాలి. సో ఇది యూఐ టేబుల్ లో ఇవ్వలేము. గ్రూపింగ్ అనేది హ్యూజ్ డేటా ఉన్నప్పుడు సేమ్ కంపెనీ కోడ్ కానీ, సేమ్ సప్లై డేటా కానీ, సో సేమ్ కేటగిరీ కానీ, అలాంటి సినారీస్ ఆఫ్ మనకి ఫ్రీక్వెంట్లీ యూస్. ఇది గ్రూప్ బై అని ఇచ్చాము. సో గ్రూప్ బై. సో గ్రూప్ బై కూడా వర్క్ అవుతుంది. సో స్నిప్పెట్స్ వన్స్ ఇక్కడ క్యారీ అయిపోయిన తర్వాత ఇవి మీరు నోటీసెస్. సో వీటిలోని మనం ఇంకా మన ప్రాపర్టీస్ మ్యాప్ చేయాలి. అట్ ద సేమ్ టైం మెటాడేటా కూడా ఇంప్లిమెంట్ అయ్యి ఉంటారు. సేమ్ ఎంటేబుల్ అయినా దేనికైనా కూడా. సో మనకి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేదానికి ఇది నథింగ్ బట్ వీఆర్ మేకింగ్ ఏ కాల్. ఇంకో విధంగా చేయాలంటే మనం యూఐలో కూడా రాయొచ్చు లాజిక్, బట్ ఇట్ డజంట్ రిక్వైర్ దట్ కాంప్లికేషన్ అవసరం లేదు. ఇవి బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఆటోమేటిక్ గా అపెండ్ చేస్తాయి క్వెరీస్ అవి. సో ఇక్కడ మనం ఇక్కడ సార్ట్ దగ్గర ఏం చేస్తాం, బేసిక్ గా ఆ ఫ్రాగ్మెంట్ ఓపెన్ చేసి ఈ పారామీటర్స్ పాస్ చేస్తాం, రైట్. సో ఈ కేసులో ఏం చేయాలంటే మనం ఫ్రాగ్మెంట్స్ డైరెక్ట్ గా వెళ్తే మీరు ఈ పీస్ ఆఫ్ స్నిప్పెట్స్, సో క్రియేట్ ఎక్సెట్రా ఇవి ఎక్స్పోర్ట్ చేసి ఫ్రాగ్మెంట్స్ కింద యూజ్ చేస్తాం, రీయూజబుల్ స్నిప్పెట్స్ కింద. ఈ కేసులోని డైరెక్ట్ గా సార్ట్ కి ఫీల్డ్స్ మ్యాప్ ఏవైతే ఉన్నాయో జస్ట్ యాడ్ చేస్తాం. ఈ కేసులో మనకు వర్క్ అవ్వవు, బట్ జనరల్ గా జస్ట్ మెయింటైన్. సో ఇది సెట్టింగ్ ఐటమ్ అంటే ఆ కాలం లో మనకి డిస్ప్లే చేసే ఐటమ్స్, బట్ దానికి మ్యాప్ చేసే ఫీల్డ్స్ వైస్ గా మనం యాడ్ చేయొచ్చు. సో ఈ కేసులో దానికి కీ అనేసరికి ఇది డిస్క్రిప్షన్, ఇది ఇక్కడ ఓడేటా ఫీల్డ్ ఎక్సెట్రా మనం మ్యాప్ చేయొచ్చు. సో ఈ కేసులో రెండు సేమ్ పెడుతున్నాను, బట్ ఏదైతే ఫీల్డ్ ఉందో ఆ ఫీల్డ్ కి వీ కెన్ లేబుల్ ఇది మీరు ఏదైనా చేంజ్ చేయొచ్చు, బట్ ఇక్కడ కీ ఫీల్డ్ దగ్గర మాత్రం ఓడేటా ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ ఫీల్డ్ యూజ్ చేయాలి. సో కీ ఫీల్డ్ ఇట్స్ ఇంపార్టెంట్. సేమ్ మీరు ఇది ఫిల్టర్ కూడా సేమ్. సో ఫిల్టర్ దగ్గరకు వచ్చేసరికి లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఫీల్డ్ డిఫైన్ చేయొచ్చు. ఈ కేసులోని ఏదైతే మన ఫీల్డ్ కావాలో ఆ ఫీల్డ్ మ్యాప్ చేయాలి. సో ఇక్కడ ప్యూఐడి యాడ్ చేస్తాం, డిస్క్రిప్షన్ కావాలంటే మ్యాప్ చేసాము ఐడియాని తీసుకొని. సో కీ దగ్గర మాత్రం వీ హ్యావ్ టు డిఫైన్ ఇది పర్చేస్ ఆర్డర్ ఐడి లెస్ అని. ఇది మనకు సిరీస్ సేల్స్ కనుక వీ కెన్ యాడ్. ఇలా హార్డ్ కోడ్ చేయకూడదు జనరల్ గా. జనరల్ థంబ్ రూల్ ఏంటంటే, సో ఈ వాల్యూస్ అవి సో లెస్ దాన్ 10 digits ఎక్సెట్రా సమ్. సో ఇది ఎగ్జాక్ట్ గా అప్లై కాదు, మేబీ పర్చేస్ ఆర్డర్స్ కి ఏ సిరీస్ ఉంటుందో లెస్ దాన్ 1 series 3 series అలా మీనింగ్ఫుల్ డిస్క్రిప్షన్ ప్రైస్ అని ఫీల్డ్ ఉంది. రిమూవ్ దిస్. ఓకే, సో జనరల్ గా ఇలాగా మన పర్చేస్ ఆర్డర్ ఐడి సిరీస్ ఇలా స్టార్ట్ అవుతాయి కనుక సో వీ కెన్ జస్ట్ గివ్ 95 between 95 and 3000 మోర్ దాన్ 1980 ఎక్సెట్రా అని మనం ఫీల్డ్ మ్యాప్ చేయాలి. సో సార్ట్ కి ఇక్కడ పిఐడి, గ్రూప్ ఐడి, సప్లై ఐడి వచ్చాయి. సో ఈ పర్చేజ్ ఆర్డర్ ఐడికి వర్క్ పర్చేజ్ ఆర్డర్ ఐడి. సో ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ ఐడి సెండింగ్ యాడ్ చేస్తే కాల్ అవుతుందో చూడాలి. పర్చేజ్ ఆర్డర్ ఐడి సెండింగ్ ఏ చేంజ్ లేదా అసలు కాల్ అవుతుందో లేదో చెక్ చేయాలి. మనం టేబుల్ లెవెల్లో వచ్చినట్టున్నాం సార్. అవునా, లెట్స్ చెక్. ఓకే, ఇక్కడ ఆల్రెడీ డిసెండింగ్ 2 ఇచ్చాము. అయితే అసెండింగ్ తీసుకోవచ్చు ఆల్రెడీ అవ్వాలి. ఈ ఫీల్డ్ కి దట్స్ ఆల్సో వ్యాలిడ్. టేబుల్ ఇక్కడ చూస్తారు. ఇక కాల్ అట్లీస్ట్ అయితే మనకి ఇది పిఐడి ఎక్కడ ఉంది, ఇది ఈ సేమ్ పిఐడి అనుకుంటా. 3 series, ఓకే 3 series 99. ఇది కూడా 3 series కాదే. ఓకే 3 series. సో దీనికి సో అసెండింగ్ చేద్దాం అయితే. నేను కాల్ అవ్వాలి కదా. ఓకే, బ్రేక్ పాయింట్. సో మన షార్ట్ కాల్ ఇది. ఇట్ షుడ్ గో టు సెట్టింగ్ స్టైల్. సెట్టింగ్ స్టైల్కి వెళ్ళి మిస్డ్ డైలాగ్ ఓపెన్ చేస్తున్నాము, సెలెక్ట్ చేస్తున్నాము. మోడల్ ఎక్కడ డిఫైన్ చేయలేదు కదా. సో ఒక నిమిషం, మోడల్ ఎక్కడ కాల్ చేస్తున్నాము, ఫ్రాగ్మెంట్ దగ్గర కూడా డిఫైన్ చేయగలుగుతున్నాము. ఇక్కడ నోటీస్ చేస్తారా, ఇది కన్ఫర్మ్ చేసాక ఓడేటా కాల్ మోడల్ స్పెసిఫై చేయాలి కదా. సో ఇక్కడ కన్ఫర్మ్ చేశాక మనం ఓకే కొట్టిన తర్వాత ఇది ఒక కాల్ చేయాలి. ఇది యాడ్ చేయలేదు మనం, ఫ్రాగ్మెంట్ లోడ్ చేస్తున్నాము. ఓకే కరెక్ట్, బాగానే ఉంది. బట్ ఈ మోడల్ కనెక్ట్ చేయలేదు కదా మనం. సో పిఐడి ఫీల్డ్ పాస్ చేస్తున్నాం. సో ఇది
ఇది కన్ఫర్మ్ ఆప్షన్. సో పోస్ట్ చేసిన తర్వాత ఇది సార్టింగ్ కన్ఫర్మేషన్ ఎక్సెట్రా ఫిల్టర్ కన్ఫర్మేషన్ యాడ్ చేయాలి. బేసిక్గా కన్ఫర్మేషన్ ఎరా మన ఓడేటాగా సార్ట్ ఎక్సెట్రా యాక్చువల్ లాజిక్. ఇది గ్రిడ్ టేబుల్ అని బ్యాక్ ఎండ్ చూస్తుంది, కానీ ఇక్కడ మాత్రం మన ఫ్రంట్ ఎండ్ లోనే రాస్తాం లాజిక్. ఐ ఎక్స్ప్లెయిన్ దిస్. సో ఇక్కడ సార్ట్ రాసాం కదా, ఇది ఓన్లీ ఫ్రాగ్మెంట్. అక్కడ గ్రిడ్ టేబుల్ లోనే మనం లాజిక్ ఏం రాయక్కర్లేదు, ఎందుకంటే బ్యాక్ ఎండ్ లో లాజిక్ ఉంది. కానీ ఇక్కడ ఫ్రంట్ ఎండ్ లోనే లాజిక్ రాస్తాం. సార్టింగ్ లాజిక్ ఎలా రాస్తాం అనేది చూడండి. సో ఐడి, మన టేబుల్ ఐడి తీసుకొని అరే తీసుకొని అరేలోనే ఆటోమేటిక్ సార్ట్ ఫంక్షన్స్ యూస్ చేసి మనం సార్ట్ చేస్తాం. సో మనం తీసుకోవాల్సింది టేబుల్ ఐడి ఆర్డర్ టేబుల్. సో మీరు సేమ్ టెంప్లెట్ ఆర్డర్ టేబుల్ తీసుకొని సో టేబుల్ తీసుకున్నాం. సో టేబుల్ కి పారామీటర్స్ ఏంటి ఉన్నాయంటే, సో ఐటమ్స్ తీసుకున్నాం. సో ఎం టేబుల్ కి ఐటమ్స్ వస్తుంది గెట్ బైండింగ్. సో ఈ కోడ్ అక్కడికి వాడదు, చాలా ఇంపార్టెంట్. సో ఐటమ్స్ ఉంటుంది, దానికి రోస్ ఉంటుంది, అండ్ దాని కీ తీసుకుంటున్నాం. సో ఏంటంటే ఓడేటా ఫీల్డ్, మనం ఇక్కడ కీ ఫీల్డ్ ఏమి ఇచ్చాము, సో పిఓఐడి ఇచ్చాము. సో ఇది రీడ్ చేస్తుంది, ఇది ఓడేటా ఫీల్డ్, రైట్. సో ఓడేటా ఫీల్డ్ ఈ ఫీల్డ్ పాస్ చేస్తాం. సో పాస్ చేసి అండ్ దెన్ అసెండింగ్ డిసెండింగ్ అనేది, సో పాత్ అసెండింగ్ డిసెండింగ్ అనేది యాడ్ చేస్తాం. సో సార్ట్ కి అని చెప్పి, సో సార్టర్స్ డాట్ పుష్ అని చెప్పి అసెండింగ్ అనేసి ఓ బైండింగ్, సో మన బైండింగ్ ఏదైతే ఉందో దానికి యాడ్ చేస్తాం. బేసిక్గా బైండింగ్ అనే దగ్గర పాత్ వస్తుంది, ఈ టేబుల్ బైండింగ్ ఓ బైండింగ్. ఆ బైండింగ్ దగ్గర సార్ట్ ఫంక్షన్ కి ఏ ఓడేటా కాల్ ఏదైతే ఉందో ఈ కాల్ మనం క్రియేట్ చేస్తున్నాం. సో పాత్ కి అసెండింగ్ అనేది అపెండ్ అవుతుంది. సిమిలర్ గా ఫిల్టర్ ఫంక్షన్ కూడా సేమ్. సో ఇక్కడ పాత్ తీసుకొని అసెండింగ్ డిసెండింగ్ అనేది సార్టర్ ఫంక్షన్ కి ఎప్పుడైతే పాత్ అసెండింగ్ డిసెండింగ్ పాస్ చేస్తాం, ఇట్ విల్ క్రియేట్ ద క్వరీ. యాక్చువల్గా ఈ ఫంక్షన్ మనకి క్వరీని క్రియేట్ చేస్తుంది. ఏ క్వరీ సిమిలర్ టు దిస్, ఈ క్వరీ ఇస్తాం కదా, ఆర్డర్ బై order by DESC. It should be order by order case sensitivity. It should be order small case. So ఇక్కడ ఆర్డర్ డిసెండింగ్ ఇది డిఫాల్ట్ డిసెండింగ్ అసెండింగ్ ఉంటే డిసెండింగ్ తీసేస్తే అసెండింగ్ తీసుకుంటుంది. either way ఇక్కడ మనకి 98 వచ్చింది. 1980 అంటే అసెండింగ్ ఆర్డర్. సో డిఎస్సి యాడ్ చేస్తే మనకి డిఎస్సి సో 99 వచ్చింది. ఓకే, సో ఈ సింటాక్స్ బేసిక్లీ యూఐలో కోడ్ రాయాలంటే, సో టిపికల్ గా వాట్ వీఆర్ టాకింగ్ మీరు నోటీస్ చేయండి. సో %20 ఎక్సెట్రా స్పేస్. సో ఇవి మీరు రీడ్ చేసేటప్పుడు ఇది రిమూవ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా హ్యాస్కీ కీవర్డ్స్ కింద కన్వర్ట్ అయినట్టు స్పేస్ 20 కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, యూఆర్ఎల్ ఎప్పుడు బ్లాంక్ ఉంటే యూఆర్ఎల్ బ్రేక్ అవుతుంది. సో యూఆర్ఎల్ బ్రేక్ అవ్వకుండా ఉండాలంటే ఆటోమేటిక్ గా అపెండ్ చేస్తుంది బ్రౌజర్. ఓకే, ఇఫ్ యూ ఇగ్నోర్ %20 అండ్ %27 అంటే సింగిల్ కోడ్స్, సో అవి ఇగ్నోర్ చేస్తే, సో ఎప్పుడైతే మనకి కాల్ అవుతుందో, సో ఈ కాల్ కి యూఐలో సింటాక్స్ న్యూ సార్టర్ పాత్ అండ్ డిసెండింగ్. ఎగ్జాక్ట్లీ ఇక్కడ పాత్ ఏదైతే ఉందో పాత్ అనేది, సో ఇక్కడ వరకు ఇదంతా క్రియేట్ చేస్తుంది. ఇది టిల్ పర్చేజ్ ఆర్డర్స్ వరకు క్రియేట్ చేస్తుంది. అండ్ ఎందుకు మనం బైండింగ్ ఉన్న పాత్ తీసుకుంటున్నాం. సో ఓ బైండింగ్ అనేది ఓ టేబుల్ గెట్ బైండింగ్ ఆఫ్ ఐటమ్స్ కన్నా బైండింగ్ ఏంటి, ఐటమ్స్ కన్నా బైండింగ్ ఇట్స్ పర్చేజ్ ఆర్డర్. సో ఈ బైండింగ్ పాత్ తీసుకుంటాం. సో ఇక్కడ దాకా వస్తుంది. ఓకే, సో అందుకు మనకి ఇక్కడ దాకా క్వరీ క్రియేట్ అవుతుంది. ఫర్దర్ గా ఆర్డర్ బై అనేది సార్ట్ మెథడ్, పిఓఐడి డిసెండింగ్ అసెండింగ్ అనేది ఇక్కడ తీసుకున్నాం. సో ఈ సింటాక్స్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. సో యూఐలో మన లాజిక్ రాయాలంటే ఇలా రాయాలి సేమ్ క్వరీకి. సో అసెండింగ్ డిసెండింగ్ అనేది. సో ఇక్కడ బైండింగ్ డాట్ సార్ట్ అనే ఫంక్షన్ కి ఏవైతే పారామీటర్స్ ఉన్నాయి, సో పారామీటర్స్ అంటే నథింగ్ బట్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసింది ఉంది కదా, సో అది అరేలో స్టోర్ చేస్తాం కదా గెట్ కి. సో ఆర్డర్ పిఓఐడి సెలెక్ట్ చేస్తారా, ఆర్డర్ ఐడి సెలెక్ట్ చేస్తారా, సప్లై ఐడి సెలెక్ట్ చేస్తారా అనేది అది మనం ఇక్కడ పాస్ చేయాలి. ఇవన్నీ కూడా స్టాండర్డ్ కోడ్స్, జస్ట్ మనకి ఇది అర్థమైతే చాలు. సో సార్టర్స్ పాస్ చేస్తాడు, మల్టిపుల్ పాస్ చేస్తే మల్టిపుల్ బేస్ మీద క్లియర్. ఈ లైన్ లో గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, సార్ట్ లాజిక్. సో ఈ కేసు ఇప్పుడు వర్క్ అవ్వాలి మనకి అసెండింగ్ డిసెండింగ్, ఎందుకంటే మోడల్ ఇస్ మ్యాచ్. సో ఇక్కడ 99 ఉంది కదా, సో ఇక్కడ నోటీస్ చేస్తే వాల్యూ మీరు ఇక్కడ కూడా చెక్ చేయొచ్చు, మనకి వాల్యూ అలా రీడ్ చేస్తుంది మనకి. పిఓడి డిసెండింగ్ బై డిఫాల్ట్ 99 ఉంది కనుక అసెండింగ్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ వాల్యూ తీసుకున్నప్పుడు డిసెండింగ్ వాల్యూ రీడ్ ఆన్ వై ఇస్ ఇట్ నాట్. ఓకే, ఇక్కడ సార్టర్ మెథడ్ మనం డిఫైన్ చేయాలి. లైబ్రరీ సార్టర్ ఇస్ నాట్ డిఫైన్డ్ అని వస్తుంది కదా, సో ఇట్స్ అగైన్ ఏ లైబ్రరీ. సో ఫిల్టర్ సార్టర్ కి ui dot model లైబ్రరీ. ఇది సింగిల్ కోడ్స్ ఉన్నా ఆల్వేస్ యూజ్ డబుల్ కోడ్స్. సో సేమ్ నోటేషన్ క్రాస్ విల్ యూజ్. ఫుల్ కోడ్స్ లో కొన్నిట్లో సింగిల్ కోడ్స్ ఉంటుంది. సో వేరియబుల్ డిఫైన్ చేయడం కూడా మర్చిపోవాలి.
లైబ్రరీ యాడ్ చేసిన తర్వాత ఏదైతే నేమ్ మనం అక్కడ ఫంక్షన్ చేస్తాం, ఇక్కడ మీరు ఏదైనా నేమ్ డిఫైన్ చేయొచ్చు, బట్ ఇక్కడ ఏదైతే నేమ్ పారామీటర్ నేమ్ ఇస్తారో అదే నేమ్ యూజ్ చేయాలి ఇక్కడ. సో ఈ కేసులో మనం యూజ్ చేసిన సార్టర్ ఫంక్షన్ పేరు ఇట్స్ నథింగ్ బట్ దిస్ లైబ్రరీ. ఇట్ హ్యాస్ టు కాల్ దిస్ ui.model.sorter అని. ఓకే, ఇక్కడ తీసుకుంటే ఈ కేసులోని మనకి డిసెండింగ్ ఫాల్స్, సో ఫాదర్ PID తీసుకుంది, వాల్యూ రీడ్ చేసింది. సో ఇక్కడ ఫార్మ్ చేసినప్పుడు మనకి ఇలా వస్తుంది సింటాక్స్. సో డిసెండింగ్ ఫాల్స్ పాత్ PID అని. సో గ్రూప్ ఎక్సెట్రా యూజ్ చేయాలి కనుక ఇట్ ఏమి 9080. ఓకే, అసెండింగ్ ఆర్డర్ నుంచి. డిసెండింగ్ అంటే మనకి ఇట్ వాస్ ఇన్ 99 ఉండేది, 99. ఓకే, సో ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. సేమ్ వే. సో ఇప్పుడు మనం చేసింది దీనికి చేస్తున్నట్టే మీరు యూ కెన్ పిక్ ఫ్రమ్ ఫార్మాట్. సో ఫిల్టర్ కి ఏం చేయాలి? సో ఫిల్టర్ కూడా హ్యాండిల్ సార్ట్ కన్ఫర్మ్ లాగే హ్యాండిల్ ఫిల్టర్ ఇలా లాజికల్ బ్రేక్ పాయింట్ పెట్టి కూడా మనం చెక్ చేస్తే విల్ హ్యావ్ ఎన్ ఐడియా. సో ఇది ఫిల్టర్ లాజిక్. సో ఇక్కడ దేని దగ్గర అక్కడ యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ సార్ట్ బ్లాక్ దగ్గర సార్ట్ మెథడ్, సార్ట్ లాజిక్, ఫిల్టర్ ఇది ఫ్రాగ్మెంట్ ఫిల్టర్ కాలింగ్, ఇక్కడ ఫిల్టర్ లాజిక్. సో ఫిల్టర్ లాజిక్ వచ్చేసరికి సేమ్ అప్రోచ్. టేబుల్ ఐడి తీసుకుంటారు, అక్కడ సెలెక్ట్ చేసిన పారామీటర్స్. సో ఆల్రెడీ మనం ఇక్కడ డిఫైన్ చేస్తాం. సో PID ఇచ్చాం కీస్. సో అక్కడ మల్టిపుల్ కూడా డిఫైన్ చేయాలి. మల్టిపుల్ డిఫైన్ చేయాలి ఏం చేస్తారు, ఇక్కడ ఫిల్టర్ ఐటమ్ ఉంది కదా, సో ఇంకో ఐటమ్ యాడ్ చేస్తారు. సో ఇక్కడ ఫిల్టర్ ఐటమ్స్ మల్టిపుల్ ఐటమ్స్ యాడ్ చేస్తే మల్టిపుల్ ఫిల్టర్ కీస్ వస్తాయి. సో ఈ బ్లాక్ ఆఫ్ యాడ్ చేస్తే ఎడిషనల్ ప్రాపర్టీస్, మీరు దానికి ఏ నేమ్ ఉండాలనేది ఇక్కడ ఇవ్వచ్చు. సో ఇది నోటీస్ చేస్తే ఇక్కడ ఫిల్టర్ తీసుకోవాలి. సో ఇక్కడతోటి చాలు అని అనుకుంటే ఫిల్టర్ ఇక్కడతో ఫైన్. దీనికి సబ్ యాక్షన్ కూడా కావాలనుకుంటే సబ్ యాక్షన్ వస్తుంది. ఇది వద్దు అనుకుంటే మనం ఓన్లీ ఇది ఒకటి డిఫైన్ చేస్తే చాలు, ఫిల్టర్ బై అని. ఓకే, ఫిల్టర్ బై అంటే జస్ట్ సెర్చ్ చేస్తుంది. ఓకే, పర్చేస్ ఆర్డర్ బై. సో ఆ వాల్యూ ఎంటర్ చేయొచ్చు. సో ఇక్కడ వాల్యూ ఎంటర్ చేయకుండా మనం ఎక్కడైనా డైరెక్ట్గా ఎంటర్ చేసి సెర్చ్ చేసేలాగా ఇలా తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఎడిషనల్ ఫిల్టర్ యాడ్ చేయాలి అని అంటే, సో మీరు ఈ ఫ్యూజ్ సెట్టింగ్స్ అయ్యాలని ఇంకో కాపీ తీసుకొని ఇంకో ఫీల్డ్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో దీనికి మ్యాపింగ్ చూద్దాం. సో మ్యాపింగ్ వచ్చేసరికి సో ఐడి పారామీటర్స్ రీడ్ చేస్తాం, బైండింగ్ పాత్ వస్తుంది, ఫిల్టర్స్ అరే క్రియేట్ చేసుకున్నాం, అండ్ అందులో నుంచి రీడ్ చేసే వాల్యూస్ ఇక్కడ లాజిక్ కి ఫిల్టర్ ఐటమ్స్ రీడ్ చేయడానికి పాత్ ఆపరేటర్ వాల్యూ 1 వాల్యూ 2 ఎక్సెట్రా మల్టిపుల్ వాల్యూస్ ఉంటే వాల్యూ 1 వాల్యూ 2 ఎక్సెట్రా రీడ్ చేస్తున్నారు. సో బేసిక్లీ ఏం చేస్తున్నారంటే ప్రీవియస్ గా మనం ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి కదా. సో ఇన్ కేస్ ఇక్కడ 2 వాల్యూస్ మనం పాస్ చేస్తే 2 వాల్యూస్ రీడ్ చేయడానికి ఇక్కడ అండర్ స్కోర్ యూజ్ చేసి అందులోంచి పిక్ చేస్తాం. మనం స్ప్లిట్ అయితే ఎలాగైతే యూజ్ చేస్తాం. సో ఈ కేసులో మనకి లేదు. సో ఇది ఈ విధంగా యూజ్ చేయలేదు, బట్ ఇఫ్ రిక్వైర్డ్ యూ క్యాన్ యూజ్ ఇట్. ఇక్కడ స్ప్లిట్ తీసుకున్నారు కదా, స్ప్లిట్ ఎందుకు తీసుకున్నారంటే మనం పార్ట్స్ ఇక్కడ ఇందులో ఉన్న సింటాక్స్ లోని వాళ్ళ డేటా అలా ఉంది, ఫ్రాగ్మెంట్ వ్యూ పిల్లర్ అనుకో. సో ఇక్కడ వెయిట్ మెజర్ అనే ఫీల్డ్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు, ఎల్ఈ అనే ఆపరేటర్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు, వాల్యూని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ నోటీస్ చేస్తే మనం ఫిల్టర్ కి యూఐ టేబుల్ ఏమి ఇచ్చాం, ఫిల్టర్ ఆపరేటర్ ఇచ్చాం, గ్రేటర్ దాన్ లెస్ దాన్, అవునా. దానికి సెపరేట్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే సో అన్ని కూడా ఒకే లైన్ లో కన్కాటినేట్ చేసి దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. ఏం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు, ఫీల్డ్ నేమ్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు, గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు, వాల్యూ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. సో ఈచ్ దాన్ని ఇలా సెపరేట్ చేసి రాసుకున్నారు. ఓకే, అడిషనల్ గా ఫ్లాగ్ దానికి కలర్ కోడ్ ఏదైనా ఉందనుకోండి, దానికి ఎక్స్ ఎక్సెట్రా తీసుకున్నారు. లేదు 2 వాల్యూస్, ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూ, ఫస్ట్ వాల్యూ ఇక్కడ సెకండ్ వాల్యూ ఇక్కడ, 2 వాల్యూస్ ఇన్ బిట్వీన్ 1000 2000. సో 2 వాల్యూస్ ని ఏం లేకపోతే ఎక్స్ తీసుకుంటున్నారు, సింగిల్ వాల్యూ అయితే 2 వాల్యూస్ అయితే 1000 2000. సో ఈ కేసులో మోర్ దాన్ 2000 అంటే 2000 ఇది బ్లాంక్ అని ఎక్స్ కింద పాస్ చేస్తాం. సో ఈ సింటాక్స్ లోని నోట్ యాడ్ చేస్తాం. సో ఇక్కడ యూ కెన్ యూజ్ ద సేమ్ నోటేషన్. ఇక్కడ బేసిక్లీ కీని ఏం చేస్తామంటే PID అని ఇచ్చి, సో ఇదే పెట్టుకోండి, మీరు ఏ సినారియో కైనా అప్లై చేయడానికి ఉంటుంది. డిస్క్రిప్షన్ లో రాసిందే PID లెస్ దాన్ అనేది ఏదైతే ఇచ్చామో, సో యూ కెన్ కావాలంటే డైనమిక్ గా మనం బైండ్ చేసి యాడ్ చేయొచ్చు. సో అలా తీసుకోవచ్చు. సో ఇది ఎలా తీసుకుంటారు, డైనమిక్ గా తీసుకోవాలంటే సో ఇలా తీసుకుంటారు, యాడ్ చేసి ఎక్కడైనా డ్రాప్ డౌన్ లేదా ఎక్కడైనా వాల్యూస్ తీసుకొని డైరెక్ట్ గా మనం బైండ్ చేసి వాల్యూ మ్యాప్ చేయొచ్చు. సో ఇది టెక్స్ట్ కనుక ఇక్కడ ఇలా యూజ్ చేస్తాం. సో మనం వాల్యూ తీసుకొని యాడ్ చేయొచ్చు. సో ఈ కేసులో ఫిక్స్డ్ వాల్యూస్ ఇస్తాము. దీస్ ఆర్ 2 వాల్యూస్ కి సెకండ్ వాల్యూని ఇక్కడ ఇస్తాం. దిస్ ఇస్ క్లియర్. సో స్టాండర్డ్ లాజిక్ అలాగే యూజ్ చేయాలని ఏం లేదు. ఇది G గ్రేటర్. ఐ థింక్ 39 కూడా చేంజ్ సో ఇది స్పెసిఫిక్ గా ఇది ఏంటంటే మనం ఆపరేటర్స్ ఏవి యూజ్ చేయాలనే దాన్ని బట్టి ప్లేయర్ ఆన్ చేయొచ్చు. సో గ్రేటర్ దాన్ బిట్వీన్ ఎక్సెట్రా, సో రొటేషన్ యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఇప్పుడు బేసిక్ ఇక్కడ మీరు ఫిల్టర్ లో లాజిక్, సార్ట్ లో లాజిక్ ఎలాగైతే అన్నాం. సో ఫిల్టర్ లో బేసిక్ లాజిక్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి రీడ్ చేస్తుంది ఫస్ట్ ఏది పాత్ ని బైండింగ్ లో ఉన్నది,
ఆపరేటర్, వాల్యూ 1, వాల్యూ 2 ఇవి చేసిన ఇది ఫిల్టర్ ఫంక్షన్ లాజిక్. ఈ లాజిక్ కి పాస్ చేసిన పారామీటర్స్, ఇన్పుట్ పారామీటర్స్ ఒకటి. సో ఫిల్టర్ ఆల్రెడీ డిఫైన్ చేస్తాం కదా పైన ఇందాక ప్రీవియస్ గానే. సో ఫిల్టర్ డిఫైన్ చేస్తాం. ఓకే, సో ఈ ఫిల్టర్ డెఫినేషన్ కి ఒకటి పాత్, ఆపరేటర్ గ్రేటర్ దెన్ లెస్ దెన్, నెక్స్ట్ వాల్యూ 1, ఇన్ కేస్ వాల్యూ 2 లేకపోతే ఇక్కడ ఎక్స్. సో ఇది పాస్ చేస్తే ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది. సో ఇది ఎక్కడ అప్డేట్ చేయాలనేది కూడా ఇక్కడ తీసుకుంటున్నారు. ఫిల్టర్ బార్ ఎక్కడ వచ్చింది? ఓకే ఓకే, సో బేసిక్ వీళ్ళు ఏం చేస్తారంటే అసలు ఐటమ్స్ లేవు అనుకోండి, సో ఫిల్టర్ ని హైడ్ చేస్తుంది. సో ఫిల్టర్ అసలు లెంత్ చెక్ చేయాలి. సో ఇందులో మనం ఏమీ ఎంటర్ చేయలేదు అనుకో, ఎంటర్ చేయకపోతే లెంత్ గ్రేటర్ దెన్ 0 తీసుకోండి. సో ఇది ఆప్షనల్, ఇది కావాలంటే కమెంట్ చేయొచ్చు. సో ఆ టెక్స్ట్ కూడా డిఫైన్ చేస్తారు. సో ఫిల్టర్ ఉందా లేదా అనేది కెన్ కీప్ ఇట్ ఆప్షనల్. ఫిల్టర్స్ లేకపోతే ఫిల్టర్స్ చూపించడం వేస్ట్ కదా. సో అందుకు, సో ఇన్ కేస్ ఇక్కడ డేటా లేదనుకోండి, డేటా లేకపోతే ఫిల్టర్ అనేది కనిపించదు, డేటా ఉంటే ఫిల్టర్ కనిపిస్తుంది. దట్ ఈస్ కాస్మెటిక్, దట్ ఈస్ ఫైన్. బేసిక్లీ మనం ఇప్పుడు పర్చేస్ ఆర్డర్ ఐడి తీసుకుంటే లెస్ దాన్ తీసుకుంటే కాల్ రావాలి. ఫిల్టర్ అప్లై అయింది, అందుకే ఇక్కడ డేటా మనకి మ్యాచింగ్ డేటా లేదు కనుక ఇట్ ఈస్ నాట్ కమింగ్. సో ఇఫ్ వి చెక్ ద కాల్, ఇప్పుడు అన్కమెంట్ చేసాం మనకి ఇట్ షుడ్ గో రీసెట్. ఇంకా ఇక్కడ అప్డేట్ అవ్వలేదు. సో ఇలా అప్డేట్ అవ్వలేదు అనమాట. ఇప్పుడు కోడ్ మనం అక్కడ కమెంట్ చేసాం, బట్ ఇట్ ఈస్ నాట్ అప్డేట్. ఇదర్ ఇట్ ఈస్ నాట్ సేవ్డ్, ఆర్ సేవ్ చేసిన రిఫ్లెక్ట్ అవ్వకపోతే హార్డ్ రీలోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది వన్ టైం ఎఫర్ట్. మీరు వన్ టైం క్లీన్అప్ చేసి పెట్టుకుంటే దిస్ ఆల్. సో ఇక్కడ మనకు కాల్ అయిపోతే ఫిల్టర్ కాల్ అవ్వాలి. సో వి లుక్ ఎట్ హియర్. సో ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ గా రీడ్ చేస్తుంది, ఫీల్డ్ రీడ్ చేస్తుంది, లెస్ దెన్ ఫీల్డ్ వాల్యూ రీడ్ చేస్తుంది, ఎక్స్. సరిపోయింది కదా. సో మనకి 4 కావాల్సిన వాల్యూస్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, పాస్ చేస్తుంది ఫిల్టర్ ఫంక్షన్ కి. ఇది యాక్చువల్ ఫిల్టర్ ఫంక్షన్ అని ఆ వాల్యూస్ పాస్ చేస్తే ఇక్కడ మనం చూస్తే ఫిల్టర్ ఆపరేటర్ ప్రాపర్ గా కన్స్ట్రక్ట్ అవ్వాలి. వాల్యూ 1, వాల్యూ 2 అండ్ ఆపరేటర్ లెస్ దెన్ పాత్ ప్యూర్. సో ఏ పాత్ కి ఆ వాల్యూ కి ఆర్డర్ వెళ్ళాలి. ఇది ఆర్డర్ ఎక్కడ వస్తుంది? ఆర్డర్ ఇక్కడ డిఫైన్ చేస్తాం. ఏ ఆర్డర్ లో ఇవ్వాలి పాత్, ఫస్ట్ పాత్. ఇది ఎక్కడ ఉంటుందంటే మన ఏపీఐలో ఉంటుంది. సో ఫిల్టర్ కి వాట్ ఆల్ కెన్ బి పాస్ అనేది మనకి ఏపీఐ డెఫినేషన్ లో ఉంటుంది. సో ఈ ఆర్డర్ లో సీక్వెన్స్, ఇదే సీక్వెన్స్ లో మనం పాస్ చేయాలి. సో ఈ సీక్వెన్స్ ఇస్ ఇంపార్టెంట్. సో ఇఫ్ వి గో లెట్స్ చెక్ ద కౌంట్. సో ఇక్కడ ఎర్రర్ ఏమొస్తుందంటే, ఓకే, ఫిల్టర్ ఇస్ నాట్ ఇంప్లిమెంట్. సో ఫిల్టర్ ఇంప్లిమెంట్ అయ్యలేదు కనుక సో ఈస్ నాట్ సపోర్ట్ అని చూపిస్తుంది, జస్ట్ వ్యాలిడ్ ఎర్రర్. ఓకే, సో ఫిల్టర్ ఇంప్లిమెంట్ చేస్తుంటే ఆటోమేటిక్లీ ఇట్ విల్ కమ్. సో కాల్ వైజ్ గా ఇది కరెక్టా కాదని చెక్ చేయాలి. ఆర్డర్ బై యాడ్ అయింది. సో విల్ రిమూవ్ దిస్. ఫిల్టర్ ఈక్వల్ POID ఈక్వల్ టు లెస్ దాన్ వస్తుంది. సో కాల్ అనేది కరెక్ట్. సో వి వెరిఫైడ్. సో ఫిల్టర్ ఐడి తీసుకొని లెస్ దాన్ ఆపరేటర్ అండ్ వాల్యూ కాన్స్టెంట్స్ అనే సింగిల్ కోడ్స్. ఓకే, క్లియర్. సో మన మెడిటేటర్ లో కూడా ఇంప్లిమెంట్ అయ్యి ఉండాలి. సో ఇక్కడ దాకా మనం యాడ్ చేసామంటే ఇట్స్ అవర్ జాబ్ ఈస్ రెడీ. సో ఫిల్టర్ కి లాజిక్ యాడ్ చేసాము ఇవన్నీ. సో సో సేమ్ వే గ్రూపింగ్ కి. సో గ్రూపింగ్ కూడా వీ కెన్ జస్ట్ అని రీఇన్వెంట్ చేయాలని చూస్తాం, రీఇన్వెంట్ చేయట్లేదు. SAP స్టాండర్డ్ ఇవన్నీ కూడా మన థియరీ ఎలిమెంట్స్ టెంప్లెట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా కోడ్ స్నిప్పెట్స్ టెంప్లెట్స్ ఉన్నాయి. దీన్ని సేమ్ క్వాలిటీ కోడ్ ని మనం ఇంప్లిమెంట్ చేస్తే ఫంక్షనాలిటీ క్లీన్ గా క్రిస్ప్ గా ఉంటుంది. సో మనం టు గో టు కస్టమ్ కంట్రోల్స్ ఎక్సెట్రా. ఎందుకు వెళ్ళకూడదు అంటానంటే, క్లీన్ కోడ్ ఉన్నప్పుడు ఇఫ్ యూ గో ఇక్కడ యూ ఎండ్ అప్ విత్ టూ మెనీ పర్మిటేషన్స్. సో అందులో వీ మైట్ మిస్ వన్ ఆర్ అదర్ థింగ్. సో ఇది గ్రూపింగ్ కి. మీరు ఇప్పుడు చూసేవన్నీ కూడా అన్ని కంట్రోల్స్ కి ఇలా చాలా రీయూజబుల్. ఎవ్రీ కంట్రోల్ కి ఇలా రీయూజబుల్ స్నిప్పెట్స్ ఉన్నాయి. అవి మీరు యూజ్ చేయడం వస్తే చాలు. ఓకే, యూ నీడ్ నాట్ టు రైట్ ఫ్రెష్ ఫ్రమ్ స్క్రాచ్. సార్ట్ బై ఫిల్టర్ బై చూసాను సార్. ఇది ఈ కంట్రోలర్ లో ఇది అర్థం కాలేదు సార్. చూసాను ఇప్పుడు వేరే అంటే డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు. ఇది డిఫరెంట్ అప్రోచెస్ కూడా ఉంటుంది. సో దిస్ ఇస్ నాట్ ద ఓన్లీ వే కూడా. ఓకే, సో ఇక్కడ స్పెసిఫిక్ గా ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇక్కడ నోటీస్ చేస్తారు ఇదంతా కూడా ఇట్స్ బీటింగ్ ద బుష్. సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ అంటే ఓన్లీ 338 ఒకటే యాక్చువల్ లైన్. దీనికి మీరు డైరెక్ట్ గా వాల్యూస్ పాస్ చేయండి, అక్కడ రీడ్ చేసిన వేరియబుల్స్ లో హోల్డ్ చేయండి, ఎలాగైనా చేయండి. ఓకే, దిస్ ఇస్ ఆల్ హౌ వీ వాంట్ టు హ్యాండిల్ ఆ డేటాని, ఆ రా డేటాని ఎలా ఎక్కడ హోల్డ్ చేయాలి, ఎలా హోల్డ్ చేయాలి అనేది దిస్ ఇస్ ఆల్ వీఆర్ ప్లేయింగ్ అరౌండ్. బట్ యాక్చువల్ లాజిక్ ఏంటి ఒకటే. దిస్ ఇస్ సింగిల్ లైన్ ఇస్ ఫిల్టర్ లాజిక్, సింగిల్ లైన్ ఇస్ సార్ట్ లాజిక్ ఇన్ UI, రైట్? సో ఇది కన్స్ట్రక్షన్ అనేది మనం ఇది వన్ టైం యాడ్ చేసుకుంటే రిపీట్ చేయక్కర్లేదు. గ్రూపింగ్ కి కూడా సిమిలర్ గా విల్ యాడ్ ఇట్ హియర్. సో కమెంట్స్ మీకు ఏంటంటే దిస్ షుడ్ బి యువర్ గైడ్ లైన్. సో ఏ లాజిక్ కాపీ చేయాలి అని తర్వాత మనకి రిఫరెన్స్ ఉంటుంది. మీరు చేంజ్ చేయాల్సిన ఎవ్రీవేర్
ఐడిస్ ఫీల్డ్ ఏ ఫీల్డ్ కావాలి. సో ఇక్కడ సేమ్ ఇక్కడ నోటీస్ చేస్తే ఇది గ్రూపింగ్ ఏం చేసిందంటే ఇట్స్ సబ్సెట్ ఆఫ్ సార్టింగ్. సో సార్టింగ్ చేస్తే ఆ నేమ్ ని మనం హెడర్ లో పాస్ చేయాలి. సో అందుకు గ్రూప్ అనేది ఇంకో అడిషనల్ పారామీటర్ పాస్ అవుతుంది. ఇది యాక్చువల్ సార్టింగ్ లాజిక్ సబ్సెట్ అనమాట. సో ఇక్కడ యూస్ చేయలేదు థర్డ్ పారామీటర్, ఇందులో థర్డ్ పారామీటర్ యూస్ చేస్తాం. గ్రూప్ బై అంటే ఆ గ్రూప్ నేమ్ ఇస్తాం. ఆ గ్రూప్ ఏంటి, ఆ పాత్ నేమ్ ఏదైతే ఉందో ఆ పాత్ ఫీల్డ్ నేమ్ ఇస్తాం. సో దట్స్ ఇట్. ఇందులో ఇంకేం చేంజెస్ లేవు, ఓన్లీ మీరు ఐడి చేంజ్ చేస్తే సరిపోతుంది. సో దిస్ ఇస్ ద లైన్ గ్రూప్ లాజిక్. థర్డ్ పారామీటర్, ఓకే, థర్డ్ పారామీటర్ అడిషనల్ గా యాడ్ అవుతుంది. సో ఫిల్టర్ కి వర్క్ అయింది కనుక సో దిస్ ఇస్ గ్రూప్. సో మనం యాక్చువల్ అక్కడ చేంజ్ చేయలేదు, ఫీల్డ్స్ చేంజ్ చేయాలి ఫ్రాగ్మెంట్ లో. ఏ ఫీల్డ్ అని తీసుకోవచ్చు. దిస్ ఇస్ గ్రూపింగ్ కి జనరల్ గా నేమ్స్ బెటర్ ఐడీస్ కన్నా, అకార్డింగ్లీ తీసుకుంటారు. ఓకే, సో ఇక్కడ నోట్ చేయాలి. సో రీసెట్ చేయడానికి కూడా గ్రూప్ కి రీసెట్ ఫంక్షన్ ఉంది. సో ఇవి మీరు అటెన్షన్ పే చేయాలి. ఒక్కొక్కసారి వీటికి అవసరం లేదు, బట్ గ్రూప్ కి రీసెట్ దే డోంట్ వాంట్, దే హ్యావ్ టు రీసెట్. సో ఆ లాజిక్ కూడా మనం ఇంక్లూడ్ చేయాలి. ఓకే, సో అలాంగ్ విత్ హ్యాండిల్ గ్రూప్ ఇక్కడ సో రీసెట్ గ్రూప్ రీసెట్ 66 గ్రూప్ సెట్ ఇక్కడ తీసుకోవాలి. సో దీన్ని ఫాల్స్ ఆర్ ట్రూ సెట్ చేస్తారు. ఇక్కడ ఫాల్స్ అని సెట్ చేస్తారు అని ట్రూ కింద పాస్ చేస్తారు. ఓకే, ఇట్ ఈస్ ఫిల్టర్స్ మ్యాచ్ అవ్వకపోతే ఇట్ విల్ రీసెట్. సో నోట్ చేస్తే ఫ్రాగ్మెంట్స్ నుంచి మనం ఎం టేబుల్ లో సార్టింగ్ ఫిల్టరింగ్ చూసాం, అండ్ గ్రిడ్ టేబుల్ లో సార్టింగ్ ఫిల్టరింగ్ ఎలా ఉంటుందో చూసాం. సో ఇదేంటంటే సో ఇట్స్ దీస్ ఆర్ లైక్ ఆల్ కనెక్టెడ్. సో ఒక కాన్సెప్ట్ యూజ్ చేసి ఆ కాన్సెప్ట్ యూజ్ చేసి దీస్ ఆల్ ఆర్ లైక్ ఇక్కడ నోట్ చేసి ఫ్రాగ్మెంట్ కి మనం అగైన్ యూజింగ్ సమ్ డైలాగ్, దీనికి కావాల్సిన ప్రాపర్టీస్ అని కూడా యాడ్ చేయొచ్చు, లైక్ డ్రాగబుల్ ఎక్సెట్రా అవన్నీ. సో అవన్నీ కూడా మీరు ఇఫ్ ఇట్ హ్యాస్ ఎనీథింగ్ సో అకార్డింగ్ యూస్ చేయాలి. సో వ్యూ సెట్టింగ్స్ డైలాగ్ అనేది ఇట్స్ నథింగ్ బట్ సబ్ కంట్రోల్ ఆఫ్ డైలాగ్. సో దీనికి కూడా ప్రాపర్టీస్ అని అప్లై చేయొచ్చు. ఇక్కడ ఏపీఐకి వెళ్తే, అదే ఇక్కడ ఫస్ట్ శాంపుల్స్ కి వెళ్తే మీకు పాపప్స్ కి వెళ్తే, సో దీస్ ఆర్ ఆల్ సబ్ కంట్రోల్స్ ఆఫ్ ఈ పాప్ ఆర్ సెలెక్ట్ డైలాగ్, వ్యూ సెట్టింగ్ టేబుల్ సెలెక్ట్ డైలాగ్ ఎక్సెట్రా. సో టేబుల్ సెలెక్ట్ అనేది మీరు ఆల్రెడీ ఎలిమెంట్స్ అట్లా మనకి F4 హెల్ప్ తీసుకుంటున్నారు. సో దీన్ని టేబుల్ హెల్ప్. సో దీన్ని కూడా ఎం టేబుల్ లో కన్స్ట్రక్ట్ చేయొచ్చు. పియర్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా బిల్ట్ ఇన్ కంట్రోల్స్. ఎం టేబుల్ ఇది మాన్యువల్ గా కన్స్ట్రక్ట్ చేయాలి. సో F4 హెల్ప్ కి సర్చ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు యూస్ చేసేది టేబుల్ సెలెక్ట్ డైలాగ్. వ్యూ సెట్టింగ్స్ డైలాగ్ ఇప్పుడు మనం యూస్ చేసిన వ్యూ సెట్టింగ్స్ డైలాగ్. ఓకే, సో ఇఫ్ యూ నోటీస్ ఇట్, సో దిస్ ఇస్ ఈ ఏపీఐ షుడ్ హ్యావ్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ డైలాగ్. చెక్ group ID, group descending, title is it is extending control. So ఇది ఎప్పుడు యూస్ చేయాలని కూడా చెప్తాను. అప్ టు 20 కాలమ్స్ వీ కెన్ యూస్, వెన్ నాట్ యూస్ మోర్ దెన్ 20 కాలమ్స్ కి అయితే అగైన్ ఇట్ షుడ్ నాట్ బి యూస్డ్ అంటారు. ఇన్స్టెడ్ వీ హ్యావ్ టు యూస్ టేబుల్ పెర్సో డైలాగ్. దెర్ ఇస్ వన్ మోర్ కంట్రోల్. ఓకే, ఇంకోటి సో స్పెసిఫిక్ ఆప్షన్స్ కావాలంటే T13 డైలాగ్. సో ఇవన్నీ కూడా ప్రీవియస్లీ ఓల్డ్ ఆల్టర్నేటివ్ కంట్రోల్స్. సో అన్నిటి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. సో ఈ లిమిటేషన్స్ మనం కూడా చూసుకోవాలి. సో అప్ టు 20 కాలమ్స్ కి వ్యూ సెట్టింగ్స్ ఇస్ సూటబుల్. మేక్ సెన్స్. టూ మెనీ కాలమ్స్ ఇక్కడ ఉన్నాయి అనుకోండి, సో ఇట్స్ ఇక్కడే స్క్రాల్ చేయాల్సి వస్తుంది కదా. 20 బియాండ్ 20 అంటే 2-3 వరకు ఇట్స్ ఫైన్, ఫీజిబుల్. లేదంటే ఇదే యూ హ్యావ్ టు సార్ట్ చేయడం కోసం ఇక్కడ ఇంకా సార్టింగ్ చేయాల్సి వస్తుంది, రైట్? సో యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. సో మినిమలిస్టిక్ గా ఉండేలా చూడాలి. ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఇందులో ప్రాపర్టీస్, డైలాగ్ ప్రాపర్టీస్ అని కూడా బాగా అవ్వలేదు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ లో. ఓన్లీ ఓకే, వ్యూ సెట్టింగ్స్ లో మనం డైలాగ్ ప్రాపర్టీస్ అన్ని యూస్ చేయలేం, లైక్ డ్రాగబుల్ అన్ని కూడా యూస్ చేయలేం బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్టెండెడ్. సో ఇందులో ఇంప్లిమెంట్ చేయలేదు ఆ ఫంక్షనాలిటీ. ఓకే, సో దెన్ వీ కెనాట్ ఇంప్లిమెంట్. ఇట్ ఈస్ పేరెంట్ ఆఫ్ జనరల్గా పేరెంట్ లైబ్రరీ కంట్రోల్స్ అన్ని కూడా మనకి ఇన్హెరిట్ ఆప్షన్ ఉన్నది. సెలెక్ట్ డైలాగ్ ఇది బేస్, డైలాగ్ బేస్, దానికి కంట్రోల్ ఉంది, దీంట్లో అవుతుంది. సో ఇక్కడ చూసారంటే ఇట్ ఎక్స్టెండ్స్ ద పేరెంట్ డైలాగ్ బేస్. సో డైలాగ్ బేస్ ఎక్స్టెండ్ చేస్తే మనకి ఆప్షన్స్ అన్ని వస్తాయి. సో డ్రాగబుల్ ఎక్సెట్రా, రైట్? సో టేబుల్ సెలెక్ట్ ఉంది, ఇది సంహౌ ఆ వ్యూ సెట్టింగ్స్ డైలాగ్ ని దే డిడ్ నాట్ ఎక్స్టెండ్. ఓకే, ఆ ఇంప్లిమెంటేషన్ ఈస్ ఆల్రెడీ 1.123 ఇంకా చేయలేదా? ఓకే, సో వ్యూ సెట్టింగ్స్ డైలాగ్ నోటీస్ చేస్తే ఇది కంట్రోల్ ఎక్స్టెండ్ చేస్తుంది కానీ డైలాగ్ ని ఎక్స్టెండ్ చేయలేదు. ఓకే, సో బట్ దిస్ సబ్సిక్వెంట్ ఇది ఐ థింక్ లాస్ట్ 1.16 తర్వాత అప్డేట్ చేయలేదు, అందుకే ఇక్కడ రావట్లేదు ఆ ఫీచర్స్. బట్ ఇంక్రిమెంటల్ ఫీచర్స్ టేబుల్ సెలెక్ట్ డైలాగ్ అయితే ఉన్నాయి. సో హోప్ మీకు అర్థమైంది. సో వాట్ యూఆర్ రెఫరింగ్ ఇస్ డైలాగ్ లో ఉన్న ప్రాపర్టీస్ కూడా మనం యూజ్ చేయొచ్చు కావాలంటే. సో ఇట్ మేక్ సెన్స్ వీ నీడ్ టు. సో దిస్ ఈస్ అబౌట్ ఫ్రాగ్మెంట్స్. మనం రీయూజబుల్ కోడ్, ఇక్కడతో రీయూజబుల్ కోడ్స్ అన్ని అయిపోతాయి. సో ఫార్మాటర్స్ ఇవన్నీ కూడా మీరు స్నిప్పెట్స్ క్యాప్చర్ చేసి కాపీ చేసుకోండి.
ఓకే. అండ్ నెక్స్ట్ అంతా కూడా మనం రాసేదంతా కూడా కస్టమ్ లాజిక్స్. ఇప్పటి వరకు డిస్కస్ చేసినవి స్టాండర్డ్ రీయూజ్ చేసుకునేవి వి టాక్డ్ అబౌట్ దోస్ ఆప్షన్స్. నెక్స్ట్ రాసేదంతా కూడా మన ఓన్ జావాస్క్రిప్ట్ లాజిక్స్, సింటాక్స్ ఎక్సెట్రా వి షుడ్ బి ఏబుల్ టు రైట్. ఓకే. సో క్రెడ్ ఆపరేషన్స్ అని ఏవైనా కూడా సో దోస్ ఆర్ లైక్ కస్టమ్ లాజిక్స్. వి నోటీస్ క్రాస్ ఎక్స్పోనెంట్స్. సో ప్రోటోటైపింగ్ ఇది జస్ట్ ఒకసారి ఎనీ టూల్ పిక్ చేసుకొని అయితే ఈ షుడ్ బి కంఫర్ట్. సో ఫిగ్మా ఏదోటి క్రియేట్ చేయగలిగారా? ఫిగ్మా క్రియేట్ చేశాను సార్. ఓకే. సో అది కంఫర్టబుల్. సో ఫిగ్మా అయినా యాక్చువల్ అయినా సో ఎనీ ఆఫ్ దీస్ టూల్స్ మీరు మాత్రం యూస్ చేయండి. ఎందుకంటే 80% మనం ఏం బిల్డ్ చేయాలనేది మనకి క్లారిటీ వచ్చేస్తుంది. కంట్రోల్స్ ఎక్సెట్రా మనం స్నిప్పెట్స్ తీసుకున్నాం. సో ఎనీది సో యాక్చువల్ యూస్ చేయొచ్చు, ఎక్స్డి, ఫిగ్మా ఎక్సెట్రా ఎనీథింగ్. అందులో ఇప్పుడు రికమెండెడ్ ఇస్ ఫిగ్మా. సో గిట్ కూడా యూస్ చేస్తున్నారు కదా ప్రాపర్గా. డైలీ మూవ్ సో పుష్ పుల్ యూఆర్ ఏబుల్ టు డూ ఇట్. ఇవన్నీ మనం ఎసెన్షియల్ గా రెగ్యులర్ గా వాడాల్సిన స్కిల్స్. సో ఈ బైండింగ్ సింటాక్స్ ఇక్కడ ఇవన్నీ ఆటోమేటెడ్ ఇప్పుడు అవసరం లేదు. దట్ యూ కెన్ స్కిల్. అండ్ వన్ టైం బైండింగ్ ఎక్సెట్రా i18 ఫైల్స్ యూస్ చేస్తున్నారా? అప్డేట్ చేయడం రీనేమ్ కోసం స్టాటిక్. యూస్ చేస్తున్నా సార్ i18 ఫైల్స్. సో కంప్లీట్ స్టాటిక్ ఫైల్ టెక్స్ట్ అంతా కూడా i18 లో యాడ్ చేయడం యూస్ చేయండి. అండ్ జేసన్ మోడల్స్ వాడుతున్నారా అలాంగ్ విత్ ఓడేటా మోడల్స్? ఓడేటా మోడల్స్ లైక్ ఇప్పటి వరకు చూసినది యూస్ చేశాను సార్. జేసన్ ఎప్పుడు యూస్ చేయాలి ఐడియా ఉందా? ఎప్పుడు ఓడేటా వాడాలి, ఎప్పుడు జేసన్ వాడాలి ఐడియా ఉందా? ఐడియా ఉంది సార్. ఓడేటా లైవ్ డేటా కోసం జేసన్ అనేసి స్టాండర్డ్ డేటా ఉన్నప్పుడు యూస్ చేస్తాం. లైక్ డ్రాప్ డౌన్స్ ఎక్సెట్రా వచ్చాయనుకోండి, ఫిక్స్డ్ డేటా, దానికి ప్రతిసారి అనవసరంగా కాల్ చేయక్కర్లేదు మనం. ఓకే, అది చేంజ్ అవ్వదు. సో i18 కూడా ఎప్పుడు యూస్ చేస్తాం? స్టాటిక్ టెక్స్ట్ లాగే జేసన్ కూడా స్టాటిక్ మోడల్స్ కి, అంటే అవి ఫిక్స్డ్ మోడల్స్, అవి అందులో డేటా మారదు. డ్రాప్ డౌన్స్ కానీ F4 హెల్ప్స్ కానీ మీరు ఎక్కడైనా యూస్ చేస్తారు అవన్నీ కూడా. సో ఫిక్స్డ్ డేటా ఉండేటప్పుడు, సో ఇప్పుడు కార్డ్ తీసుకున్నాం, అక్కడ ఫిక్స్డ్ దో ఇట్ ఇస్ డైనమిక్ డేటా, ఇట్ ఇస్ ఫిక్స్డ్ డేటా ఆ ఏరియాకి. సో అలాంటప్పుడు జేసన్ మోడల్స్ యూస్ చేస్తాం. అండ్ మెటాడేటాలోని ఇవి యూస్ చేయలేదు మనం, వీ కెన్ యూస్ దిస్ ఆల్సో. మెటాడేటా సింటాక్స్ కి వాలిడేషన్స్ ఎగ్జాంపుల్ ప్రాక్టీస్. సో ఈ సింటాక్స్ యూస్ చేస్తాము. యూస్డ్ అగ్రిగేట్. సో మీరు టెంప్లెట్ షేర్ కూడా యాడ్ చేయొచ్చు. ఇది లిస్ట్ మనం వాడలేదు కదా, లిస్ట్ కంట్రోల్ యూస్ చేసినప్పుడు ఈజీ యాడ్ చేయొచ్చు. అండ్ పార్ట్స్ ఎక్సెట్రా యూస్ చేస్తాం సింటాక్స్. సో ఎక్స్ప్రెషన్ బైండింగ్ కూడా మీరు కావాలంటే ఎక్కడ దగ్గర స్టేట్ దగ్గర యూస్ చేయొచ్చు, ఒకసారి కార్డ్ దగ్గర చూపించే దగ్గర యూస్ చేయొచ్చు. మెటాడేటా బైండింగ్ కావాలంటే యూ కెన్ అప్లై ఇట్ హియర్ నౌ. ఓకే. సో బేసిక్ గా మనం ఏం చేయాలి, ఎంటిటీ, ఫీల్డ్, అందులో ఉన్న ప్రాబ్లం. సో మెటాడేటా పిక్ చేసుకుంటే ప్రైమరీగా మనం రోజు రెగ్యులర్ గా యూస్ చేసేలాగా డిడ్ వి లర్న్ అండ్ నాట్ అనేది జస్ట్ క్రాస్ చెకింగ్ అవసరం. సో ఇక్కడ మ్యాక్స్ లెన్ ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉన్నది. సో దీనికి జస్ట్ ఒక వాలిడేషన్ లో యాడ్ చేయొచ్చు. వాట్ ఐ ఫీల్డ్ ఎక్కడ ఉంది. సో ఐ మేక్ దిస్ అన్ ఇన్పుట్ ఫీల్డ్. ఓకే. సో సో ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఐ మేక్ దిస్ ఇంటూ. సో ఇక్కడ ఇన్పుట్ వాల్యూ ఫీల్డ్ తీసుకున్నాను. సో ఇక్కడ చూస్తే మనకి ఇన్పుట్ ఫీల్డ్ వచ్చింది కనుక సో ఇట్ ఈస్ ఎడిటబుల్. సో ఇక్కడ వాల్యూకి మనం వాలిడేషన్ యాడ్ చేసి సో ఎంటర్ చేస్తాం. సో ప్రెసెంట్ ఇప్పుడు యాడ్ చేస్తే ఎన్ని లెటర్స్ అయినా అలో చేస్తుంది నెంబర్స్. బట్ మన ఫీల్డ్ అంత ఓన్లీ 10 అనేది వాలిడేషన్ మెటాడేటా మ్యాక్స్ 10. సో ఈ ప్రాపర్టీని మనం యూస్ చేయాలన్నమాట. సో టు లిమిటెడ్ ఫీల్డ్ సో దట్ డేటా అనేది టేబుల్ ఇన్సర్ట్ అయ్యేటప్పుడు ఇట్ విల్ గో ఓన్లీ 10 digits. ఓకే, ఆ వాలిడేషన్ ఆటోమేటిక్. వాలిడేషన్ యాడ్ చేయాలంటే ఏం చేయాలి? సింటాక్సెస్ ఇన్పుట్ ఫీల్డ్ కి మ్యాక్స్ లెన్ ప్రాపర్టీ దగ్గర విల్ గివ్ దిస్ సింటాక్స్. ఓకే. సో ఇక్కడ డైరెక్ట్ గా మనం హార్డ్ కోడ్ చేసి ఇలా ఇవ్వచ్చు. ఓకే. సో ఇలా నోటీస్ చేస్తారు అనుకో. సో ఫీల్డ్ కి తర్వాత డైనమిక్ బ్యాక్ ఎండ్ లో మారిస్తే అగైన్ ఇక్కడ కోడ్ లోకి చేంజ్ అవుతుంది. ఓకే, బట్ డైనమిక్ గా సెట్ చేస్తే ఇట్ విల్ డైరెక్ట్లీ రీడ్ ఫ్రమ్ మెటాడేటా. సో దట్స్ ద డిఫరెన్స్. ఇక్కడ నోటీస్ చేస్తే ట్రై టు ఎంటర్, సో ఇట్ విల్ నాట్ అలౌ ఓన్లీ 10 digits. సో ప్రెసెంట్ 9 ఉన్నాయి. సో మ్యాక్స్ 10 ఇట్ అలౌస్. సో ఇట్ ఇస్ నాట్ అలౌ మీ టు ఎంటర్. ఇది ఫిక్స్డ్ లెంత్. ఇప్పుడు దీన్ని డైనమిక్ చేయడానికి మనం డైనమిక్ మెటాడేటా నుంచి పిక్ చేసే వాల్యూ యూస్ ఇట్ దిస్ వే. రొటేషన్ ఇంపార్టెంట్. సో ఇట్స్ ఫీల్డ్ ఇస్ PID. యాక్చువల్ ఎంటిటీ తీసుకోవాలి. ఎంటిటీ నేమ్ తర్వాత స్లాష్ తీసుకొని ఫీల్డ్ నేమ్. సో ఫీల్డ్ నేమ్ ఇస్ PID. PID తర్వాత అగైన్ @ఫీల్డ్. సో ఈ కేసులోని మినిమం ఫీల్డ్ ఉండొచ్చు. సో విచ్ ఆర్ ద ఫీల్డ్ మనం వాలిడేషన్ చేయాలనుకున్న ఫీల్డ్. సో ఈ కేసులో దిస్ ఇస్ మ్యాక్స్. కొన్నిట్లో సమ్వేర్ ప్రెసిషన్ కూడా ఉంటుంది.
మ్యాక్స్ లెంత్ ఉంది మోస్ట్లీ. ఇన్ కేస్ ఆఫ్ కరెన్సీ చూసారంటే ప్రెసిషన్ ఉంది. సో మీరు ప్రెసిషన్ కూడా యూస్ చేయాలి. ఓకే, సో స్కేల్, సో ఇలాంటి వాల్యూస్ కూడా ఉంటాయి. సో అవి కూడా యూస్ చేయాలి. సో ఇక్కడ యూస్ చేసే ఫీల్డ్స్ ఎనీథింగ్ ఇన్ మెటా ఇట్ కెన్ బి. ఇప్పుడు ఇది 10 హార్డ్ కోడ్ తీసేసి మన డైనమిక్ అడ్రస్, నౌ ఇఫ్ ఇట్ అప్లైస్ metadata property or not, we can check. It is metadata binding syntax is allowed. So apply power to just taking call ikkada metadata ఉన్నది, but what did we miss? Trace order POID. Those ikkada max length is short case ఉంది, ikkada max full length. Let me try with small, I'm not sure. POID field కూడా ఇక్కడ max length property is this way. So I think it is fetching 10 is of type string expected for property max length. అది లాజిక్ అప్లై చేస్తుంది అన్నట్టు. ఇఫ్ ఇట్ ఇస్ థ్రోయింగ్ ఎర్రర్, సో ఇట్ షుడ్ బి స్మాల్ m ఈజ్ ఆఫ్ టైప్ స్ట్రింగ్. సో దాన్ని మనం ఇంటి ప్రాపర్టీ, సో దీనికి ఇంటి ప్రాపర్టీ కానీ, సో దిట్ షుడ్ బి కన్వర్టెడ్. ఓకే, సో గుడ్ ప్రాబ్లమ్, బట్ ఇట్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇంటూ మెటాడేటాకి 10 రీడ్ చేస్తుంది. ఇక్కడ నోటీస్ చేస్తే ఇట్ ఎర్రర్ 10 ఈజ్ ఆఫ్ టైప్ స్ట్రింగ్ అని చూపిస్తుంది. ఓకే, సో మెటాడేటా హౌ టు కన్వర్ట్ అనేది ఇట్స్ ట్రిక్కీ వన్. చెక్ ఇన్ డాక్యుమెంటేషన్. ఏదైనా మెటాడేటా మనం కన్వర్ట్ చేయడానికి మైట్ నాట్ టేక్ ఎనీ కోడ్. సో ప్రాపర్టీ మ్యాక్స్ లెంత్ 80 ఉంది. సో కంపెనీ నేమ్ యాక్చువల్లీ వెన్ లేబుల్ కూడా అక్కడి నుంచే తీసుకుంటున్నారు. చెప్పేసి నాట్ జస్ట్ దిస్ ఉంది. సో వెన్ నేను నోటీస్ చేయలేదు. సో లేబుల్ కూడా మనం ఐఐటీలో డిఫైన్ చేయకుండా మెటాడేటా నుంచే లేబుల్ తీసుకుంటున్నారు, లైక్ సేమ్ నేమ్. సో ఈవెన్ ఫర్ దట్ పర్పస్ ఇక్కడ @లేబుల్ అనిస్తే @max లెంత్ ఇచ్చినట్టు @సెప్ లేబుల్ అనిస్తే అక్కడ ప్రాపర్టీ లేబుల్ POID ఉంటే POID తీసుకుంటుంది. ఓకే, దట్ ఈస్ గుడ్. బట్ కాకపోతే ఇక్కడ కన్వర్షన్ లేబుల్ దిస్ ఇస్ ఫైన్. పర్సెంట్ యూస్ చేస్తాం, బట్ ఇక్కడ పర్సెంట్ మెటాడేటా సింటాక్స్ లోని ఇట్ సపోర్ట్ ఆర్ నాట్, ఐ నాట్ షూర్. నెంబర్ ఫార్మాట్ గెట్ ఇంటీజర్ ఇన్స్టెంట్. సో దిస్ ఇస్ స్టాండర్డ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఇది ఇంటీజర్ కావాలంటే ఇంటీజర్ ఎక్సెట్రా రీడ్ చేస్తుంది. సో హాఫ్ సీలింగ్ టువర్డ్స్ 0, హాఫ్ అవే 0, ఇలా బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఈ చార్ట్స్ లో ఎక్సెట్రా రౌండింగ్ యూజ్ చేయడానికి. సో ఇవన్నీ కూడా మనం స్పెసిఫిక్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, బట్ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఆల్సో. మెటాడేటా బైండింగ్ గురించి ఓకే. సో కన్వర్షన్ ఇక్కడ లేదు మనకి ఇందులో. సో ఇక్కడ ఉన్నది. సో మ్యాక్స్ లెంత్ ఫార్మాటర్ కి పాస్ చేసి ఇక్కడ యూజ్ చేస్తాం. ద బ్యాక్ ఎండ్ ఈజ్ ఆఫ్ టైప్ స్ట్రింగ్. సో ఇన్పుట్ మ్యాక్స్ లెంత్ వర్క్ అవ్వదు. సో ఎగ్జాక్ట్లీ మన ప్రాబ్లం. ఫర్ ఇట్ యూ నీడ్ టు కన్వర్ట్ స్ట్రింగ్ టు ఇంటిజర్ బికాస్ మ్యాక్స్ లెంత్ is comes in string for it, but maximum probably will only allow integer, so it will give error. So for that you can use formatter else any other method. So max length ki formatter ki pass chese, so ఆ వాల్యూ ని కన్వర్ట్ చేస్తాం. సో దిస్ ఇస్ వాట్ సేమ్ మనం ఫేస్ చేసే ఇష్యూ కూడా ఇదే. యూ కెన్ ట్రై. సో అప్రోచ్ అయితే సజెస్ట్ చేశాడు. సో ట్రై టు డూ ఇట్. సో ఎగ్జాక్ట్ గా వర్క్ అవుతుందా లేదనేది రీజన్ బీయింగ్ ఇస్ ఇట్ హ్యాస్ ఎగ్జాక్ట్గా 10 వాల్యూ వస్తుంది. సో ఇది వస్తే ఇట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్. లెట్స్ డూ ఇట్. మన ఫార్మాటర్ ఫంక్షన్ ఉంది కదా, సో ఇక్కడ జస్ట్ యాడ్ 2 స్ట్రింగ్ అని ఒక ప్రాపర్టీ ఇవ్వచ్చు, 2 ఇంటిజర్. సో బిల్ట్ ఇన్ ఫంక్షన్ కూడా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు. హియర్ జస్ట్ ఇలా 2 ఇంటిజర్ అని తీసుకుని సరిపోతుంది. ఏదంటే పర్సెంట్ యూసేజ్. సో స్ట్రింగ్ టు ఇంటిజర్, 2 ఇంటిజర్ అనేది మన ఇందులో ఉన్న పారామీటర్. సో ఇది వాల్యూ తీసుకున్నా సరిపోతుంది. సో ఇది బేసిక్ ఏం చేస్తుందంటే ఇది బిల్ట్ ఇన్ ఫంక్షన్. సో బిల్ట్ ఇన్ ఫంక్షన్ కి రౌండింగ్ కూడా ఇవ్వచ్చు. సో మనం ఏం పాస్ చేసిన వాల్యూ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. సో టిపికల్లీ ఇప్పుడు మనం రిటర్న్ చేసినట్టు వాల్యూ వస్తుంది కనుక ఈ ఫంక్షన్ ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేయొచ్చు. సో ఈ కేసులో సో దీనికి మనకి ఎగ్జాక్ట్ గా ఫార్మాటిక్ సింటాక్స్ ఫార్మాటర్ ఫైల్లోనే మనకి 2 ఇంటిజర్ ఫంక్షన్ ఉంది. సో యూ హావ్ టు కాల్. ఓకే, ఇక్కడ కామా ఎక్స్పెక్టెడ్.
ఇది ఏం చేస్తా అంటే యూ కెన్ పుట్ ఏ బ్రేక్ పాయింట్ హియర్. ఫార్మాటర్ ఫైల్ లో యాడ్ చేస్తే సరే ఫార్మాట్ ఓకే ఇట్ డిడ్ నాట్ అప్డేట్. సో స్ట్రైట్ అవే మెటాడేటా అయితే వర్క్ అవుతుంది, బట్ ఇక కన్వర్షన్ కి మనం అగైన్ యూఆర్ ట్రైంగ్ టు యూస్ ఫార్మాట్ లాజిక్. సో విల్ పిక్ ద ఐడియాస్ అండ్ అకార్డింగ్లీ మనం యూస్ చేయొచ్చు. రిస్ట్రిక్టెడ్ సో ఇట్స్ నాట్ అలౌ. ఆటోమేటిక్ మనకి వాల్యూ అనేది ఆటోమేటిక్గా ఆ వాల్యూ తీసుకుంటుంది ఎవ్రీ ఫీల్డ్ లోనే ఆటోమేటిక్లీ ఇట్ అప్లై. సో ఈ విధంగా మనకి డైరెక్ట్ గా డైనమిక్ గా తీసుకోవచ్చు. సో ఇది మీరు ఇప్పుడు ఎనీ టైమ్ కన్వర్షన్స్ యూస్ చేయాలన్నా కూడా వీ కెన్ యూస్ దిస్ కన్వర్షన్స్ మెథడ్. బేసిక్గా ఇక్కడ ఉన్న వాల్యూని ఆటోమేటిక్ రీడ్ చేసిన వాల్యూని ఫార్మాట్ చేస్తుంది. ఓకే, సో ఇది మనకి మెటాడేటా సింటాక్స్. సో ఎక్స్ప్రెషన్ బైండింగ్ కూడా మీరు ట్రై చేయండి. సో ఇది కూడా యూస్ చేస్తే ఫ్యాక్టరీ ఫంక్షన్ యూస్ చేయొచ్చు కదా సార్, అది ఏదైనా రోల్ సార్ కాలమ్ లో ఇది స్టేటస్ దగ్గర ఇక్కడ మనం స్టేటస్ ఎనీ కాలమ్ ఇక్కడ యూస్ చేస్తాం కదా, ఇది ఫైటింగ్ ఫార్మాటర్ యూస్ చేస్తాము. ఇక్కడ మీరు ఎక్స్ప్రెషన్ బైండింగ్ యూస్ చేసి కూడా ట్రై చేయొచ్చు. ఈ సింటాక్స్ ఒకసారి ఈ కలర్స్ యూస్ చేయక ఈ కేసులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఆర్ నో కూడా యూస్ చేయొచ్చు. ఇన్ కేస్ వాల్యూ అయితే యూ హ్యావ్ టు డిస్ప్లే ఎస్, ఇఫ్ నాట్ నో. ఇక్కడ ఎస్ నో వస్తుంది. మీరు ఇక్కడ కండిషన్ ఏం చేస్తారంటే ఇక్కడ ఇదంతా అక్కడ మీ కండిషన్ ఈక్వల్ టు దట్ జస్ట్ డాలర్ పెట్టి ఫీల్డ్ యాడ్ చేస్తారు. ఏ ఫీల్డ్ మీకు ఎక్స్ ఆర్ వై ఏదో ఒక స్టేటస్ వస్తుంది, స్టేటస్ ఫీల్డ్ పెడితే స్టేటస్ ఫీల్డ్ ఉంటే విల్ గెట్ ఎర్రర్ ఎక్స్ వై. సో ఎస్వై కండిషన్ కి మీరు ఇక్కడ మనం ఫార్మాట్ లో ప్రజెంట్ ఏం రాస్తాం ఎస్ సార్. సో ఎక్స్ వచ్చింది అనుకోండి, సో స్ట్రింగ్ ఇన్ కేస్ వస్తే మీరు ఇదే కేస్ ని ఎక్స్ప్రెషన్ బైండింగ్ రాయొచ్చు. సో ఇఫ్ ఇట్ ఈస్ డెలివరీ స్టేటస్ ఫీల్డ్, ఆ డెలివరీ స్టేటస్ అయితే ఆటోమేటిక్ గా దిస్ విల్ బి డెలివరీ స్టేటస్ ఫస్ట్ ఈక్వల్ టు డాలర్ దగ్గర డెలివరీ స్టేటస్ దిస్ విల్ బి యువర్ ఎస్ ఆర్ నో కండిషన్. సో ఈ కేస్ కి ఎస్ నో అనేది. సో ఇన్ కేస్ మ్యాచ్ అయింది అనుకోండి ఈ కండిషన్ కి ఈక్వల్ టు ఎక్స్ అని, గ్రేటర్ దెన్ ఎక్స్ అని, నాట్ ఈక్వల్ టు అనేది మీరు కండిషన్ రాస్తే whenever it is equal to x it will show yes, if it is not equal it will show no. So ఇది ఇఫ్ కండిషన్ లాగే దిస్ విల్ బి లాజిక్, దిస్ ఇస్ ఇఫ్, దిస్ ఇస్ ఎల్స్. ఇందులో బేసిక్గా ఇందులో మనం యూజ్ చేయడం వస్తే దెన్ ఈవెన్ ఫ్యాక్టర్ ఫంక్షన్ కూడా ఎక్కడైనా యూస్ కేసు ఉంటే ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు యూస్ ఇట్. ఇప్పుడు ఇంటిజర్ తీసుకోండి, ఇంటిజర్ కాకుండా మీరు మోడల్ డాట్ టైప్ ఇంటిజర్ అని తీసి ఇది యూఎఫ్ఐ ఇంటిజర్ కన్వర్షన్. మనం యూస్ చేసింది జావాస్క్రిప్ట్ absent అనేది జావాస్క్రిప్ట్ లాజిక్. సో ఇక్కడ మీరు కావాలంటే ఈ ఇంటిజర్ ఫంక్షన్ కూడా యూస్ చేసి మినిమం ఇంటిజర్స్ ఎక్సెట్రా ఇక్కడ యూస్ చేయండి. సో ఇక్కడ absent బదులు యూ కెన్ యూజ్ దట్ యూఐ మోడల్ డాట్ ఇంటిజర్ ఆ లైబ్రరీ లోడ్ చేసి యాడ్ చేయొచ్చు. ఎందుకు అంటే యూ షుడ్ బి ఏబుల్ టు యూస్ దిస్ డాక్యుమెంటేషన్ యూస్ చేసి మీరు ఆ కాన్సెప్ట్స్ పిక్ చేసుకొని అప్లై చేయగలగాలి. ఇఫ్ యూఆర్ ఏబుల్ టు డూ దట్ దెన్ మీకు మల్టిపుల్ ఆప్షన్ ఉంది. ఒకటి వర్క్ అవ్వకపోయినా యూ కెన్ పిక్ అదర్స్. సో యూఐ డాట్ మోడల్ డాట్ ఇంటిజర్ యూస్ చేసి ఇక్కడ మినిమం ఇంటిజర్ టైప్ ఇంటిజర్ అని ఇలా డిక్లేర్ చేసి యూ కెన్ యూస్ ఇంటిజర్ 1 వాల్యూ. సో మ్యాక్స్ ఇంటిజర్ ఇస్ మ్యాక్స్ లెంత్ హౌ మెనీ డిజిట్స్, సో ఓన్లీ 10 డిజిట్స్ ఉండాలంటే 10 డిజిట్స్ ఎక్సెట్రా ఇవ్వచ్చు. సో ఐడియా ఇస్ మనకి వీ షుడ్ బి ఏబుల్ టు యూస్ ఆల్ ద కోర్ కాన్సెప్ట్స్. సో కాంప్లెక్స్ బైండింగ్, సింపుల్ బైండింగ్, అగ్రిగేషన్ బైండింగ్, సింటాక్స్ స్టైల్స్, పార్ట్స్, ఫార్మాటర్, ఓకే, ఎక్స్ప్రెషన్ బైండింగ్, మెటాడేటా బైండింగ్. ఇవి రెగ్యులర్ అంత ఫ్రీక్వెంట్ యూస్ చేయం, బట్ ఇఫ్ వీ నో వీ కెన్ యూజ్ ఇట్. ఫార్మాటర్ క్లాసెస్. సో ఇవి కోర్ కాన్సెప్ట్స్. సో ఫ్రాగ్మెంట్స్, ఈ కోర్ కాన్సెప్ట్స్ యూస్ చేసి 80 to 90% ప్రాబ్లమ్స్ కి మనం సొల్యూషన్స్ మనం ఆటో పైలట్ చేయొచ్చు. సో ఈరోజు అది ఆన్లైన్ లో యాడ్ చేయండి ఫ్రాగ్మెంట్. సో ఆటోమేటిక్ గా లోడ్ చేయడం ట్రై చేయండి. ఇఫ్ యూర్ ఏబుల్ టు డూ దెన్ యూ హ్యావ్ అప్లైడ్ ఇవి బేసిక్స్ అనమాట. సో బేసిక్స్ ఆఫ్ యూఎఫ్ఐ సింటాక్సెస్ ఇవి వచ్చాయంటే 80 to 90% మనకి ఆల్మోస్ట్ ఫ్రాగ్మెంట్స్ యూస్ చేస్తున్న వస్తే డైలాగ్స్ ఎక్సెట్రా అన్ని కూడా వస్తుంది. టేబుల్స్, ఎం టేబుల్ ఆర్ గ్రిడ్ టేబుల్ మీకు వచ్చిందంటే దెన్ విల్ సీ అనలిటికల్ టేబుల్. సో దానికి ఐ విల్ ఎక్స్ప్లెయిన్. బట్ దీస్ టూ ఆర్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూస్. ఇదర్ త్రూఅవుట్ ద అప్లికేషన్ ఇదర్ ఎం టేబుల్ వాడండి లేదా గ్రిడ్ టేబుల్ వాడండి, బట్ డోంట్ యూస్ కాంబినేషన్. ఎందుకో కూడా చూస్తాం. సార్టింగ్ ఫంక్షనాలిటీ సింటాక్స్ అక్కడ వేరే ఉంటుంది, ఇక్కడ వేరే ఉంటుంది, అండ్ సేమ్ మెథడ్స్ ఉంటాయి, రోస్ ఉంటాయి, ఐటమ్స్ పైన. సో ఇవన్నీ కూడా సెగ్రిగేట్ చేసుకొని వన్స్ యూ ఆర్ ఏబుల్ టు ప్రాక్టీస్ దిస్ కాన్సెప్ట్స్ 80% మన డే టు డే బిల్డ్ చేసే యాప్స్, ఫ్రీ స్టైల్ యాప్స్ కి ఫ్రిక్షన్ లెస్ గా మనం బిల్డ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ట్రై చేయండి. ఇన్ కేస్ ఇష్యూస్ ఉంటే విల్ సీ టుమారో పర్టికులర్ క్రడ్ ఆపరేషన్స్ కి విల్ మూవ్ దేర్. ఓకే, ఇవన్నీ కూడా స్టాండర్డ్ కోడ్స్, అవన్నీ కూడా కస్టమ్ కోడ్. ఇంకా యూఐఫై ఫ్రేమ్వర్క్ మనకు హెల్ప్ చేయాలి. సో ఇఫ్ పాసిబుల్ ట్రై టు బ్రష్ అప్ కొంచెం ఇవి జావా స్క్రిప్ట్ వి జేసన్ ఆబ్జెక్ట్స్ అవి కొంచెం బ్రష్ అప్. జేసన్ ఆబ్జెక్ట్స్ అరేస్, అది అరేస్ మనకి యూజ్ అవుతుంది ఎక్కువ. జేసన్ ఆబ్జెక్ట్ అరేస్. ఓకే, and we'll catch up tomorrow. Thank you.